వెళ్ళి కానీ వేదంలో కానీ చూడవచ్చు. వీటన్నిటిలో కూడా ఉన్నటువంటిది ఏమిటి అంటే కర్మ. ఈ కర్మ గురించే చెప్తుంది. అందుకని దాంట్లో ఉన్నటువంటి దగ్గరగా వేదాలు దగ్గరగా ఉండేటువంటి ఉపనిషత్తులు కనుక ఆ ఉపనిషత్తులు అర్థం కావు కనుక కృష్ణ పరమాత్మ భగవద్గీత రూపంలో మనకి ఆ ఉపనిషత్తుల సారాంశం ఇచ్చి ఆ ఉపనిషత్తుల సారాంశం నుండి మనకి ఈ మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? మీరు నాతో ఉండకపోతే జారిపోతారు. ఈ సబ్జెక్ట్ ఎటువంటిదంటే ఒక కవి ఒక చమత్కారం చేశాడు. ఇవాళ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఒక చమత్కారం చేస్తూ పద్యం రాశాడు. ఇవాళ సమయం, ఇవాళ ఆదివారం మీకు సమయం ఉన్నది. ఆ సమయాన్ని మీరు నిర్ణయించాలి. అయితే ఆప్షన్స్ ఇవాళ చాలా ఉన్నాయి. హౌ టు స్పెండ్ అవర్ టైం అనేటువంటిది. అంతర్జాలే ఆత్మనాశ, గూగుల్ గుణనాశిని, చలనచిత్రే అర్థనాశ. కవి చెప్పిన మాట నేను ఆయన చెప్పిన మాట చెప్తున్నాను. అంతర్జాలే ఆత్మనాశ, గూగుల్ గుణనాశిని. సరే, కొన్ని సినిమా కడదామా అంటే చలనచిత్రే అర్థనాశ. ఇవాళ ఇండియాలో కూడా సినిమాలు చాలా ఖర్చు అయిపోయాయి. 1000 రూపాయలు లేకుండా సినిమాలు పెట్టలేదు. పత్రిక దేశవాహక పత్రికలు చదువుదామంటే ఒక పార్టీ అనుగుణంగా రాస్తారు, ఇంకో పార్టీ అనుగుణంగా రాస్తారు. ఈ పార్టీని ఆ పార్టీ చెప్తుంది, అవే ఉంటే వార్తలు. సో సమయం మన సమయాన్ని ఎలా వెచ్చిస్తున్నాము అని ఆలోచిస్తే ఉన్నటువంటి ఆప్షన్స్ చూస్తే అంతర్జాలమా ఈ ప్రాబ్లం, కొన్ని గూగుల్ చేద్దామా గుణనాశిని, సినిమాలు పడదామా అర్థనాశిని, పత్రికలు చదువుదామా దేశవాహక. నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని నెగిటివ్ అని తెచ్చబడుతున్నాయి. కొన్ని వార్తలు చూద్దామా టీవీలలో, అది ఇంకో ప్రమాదాన్ని మెచ్చబడుతున్నాయి. ఉద్యోగ ధ్వంసిని వార్త అంటే పని చేయకుండా ఆ టీవీ ఛానల్ ముందు అలా ఎనిపించి ఎలా కూర్చోబెట్టాలో ఆ విధంగా వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. న్యూస్ ఆర్ బీయింగ్ మేడ్ దాన్ బీయింగ్ సెడ్. అందుకని మనకున్నటువంటి సమయంలో మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుందామని ఆలోచిస్తే ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవన్నింటినీ దోసిపారేస్తే ఇంకో నెక్స్ట్ ఆప్షన్ ఏముంది అంటే సీరియల్స్. అక్కడ చెప్పిన మాట చెప్తున్నాను, ఏం కాదు. సీరియల్ సర్వనాశక అన్నాడు. అంతర్జాలే ఆత్మనాశ, గుణనాశిని, చలనచిత్రే అర్ధనాశ, పత్రికా దేశవాహక, ఉద్యోగ ధ్వంసిని వార్త, ఛానల్ చలప్రబోధక, సీరియల్ సర్వనాశాయ. మరి ఏం చేయాలంటే సమయం ఎలా గడపాలి అంటే ఆయన సమాధానం చేశాడు. సత్సంగం శరణం. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే సత్సంగం చేస్తే ఆ సమయం మీకు సద్వినియోగం అయినట్టయ్యా అన్నారు. అది బాగా నచ్చింది నాకు. అందుకనే నేను చెప్పిన కాలం మీకు మిమ్మల్ని అభినందించాలి. వాళ్ళ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ సత్సంగానికి వచ్చారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి అని శంకరాచార్య వారు మనకి వైభవ శ్లోకాల్లో చెప్తారు. ఏదన్నా ఒక ప్రాసెస్ బిగిన్ అయితే కానీ దాని రిజల్ట్ రాదు. మనం ప్రాసెస్ అంటే ఇప్పుడు నేను తీయటి మామిడి పళ్ళు తినాలి అనుకుంటే మామిడి చెట్టు విత్తనం నాటితేనే మామిడికాయ వస్తుంది. కుంకుడు చెట్టు విత్తనం నాటి మామిడికాయ రాలేదు, నాకు చెరుకు ఫలాలు వచ్చాయి అంటే రావయ్యా నీకు. ఆ చెరుకు ఫలాలే తినవలసిందే, కుంకుడుకాయలే తినవలసిందే అని చెప్తుంది. ఏమిటది? కర్మ. సో చెట్టు నాటడం అంటే ఏమిటి అంటే కర్మ చేయడం. విత్తు నాటడం కర్మ చేయడం. మనం ఆ విత్తును తీసుకొచ్చి అక్కడ మామిడి చెట్టు యొక్క విత్తు నాటితే 6 నెలలకు 7 నెలలకు 2 నెలలకు దాని లక్షణాన్ని బట్టి అది పెద్ద వృక్షమై అందులో నుంచి మామిడి పళ్ళు వస్తాయి.
కానీ దానికి ముందు మనం ఏం చేయాలి అంటే అక్కడ మామిడి చెట్టు యొక్క విత్తనమే నాటాలి. కుంకుడుకాయ విత్తనం నాటామా, కుంకుడుకాయ చెట్టే వస్తుంది తప్ప మామిడి చెట్టు రాదు. అందుకని కర్మ చేసేటప్పుడు గీతాచార్యుడు ఏం చెప్పాడు అంటే నైకస్తి క్షణమకు జాతిష్ట అకర్మకు, అంటే ఒక క్షణం కూడా మానవుడు కర్మ చేయకుండా ఉండడు. నేను మెడిటేషన్లో కూర్చున్నానండి, నేనేం చేయడం లేదండి అంటే మెడిటేషన్ కూడా ఒక కర్మేనయ్యా. నువ్వు కర్మ చేస్తున్నావు. ఈ కర్మ సిద్ధాంతంలో మనకి అకర్మ, వికర్మ, సుకర్మ అని నువ్వు చెప్పారు. సుకర్మ అంటే మంచి కర్మ చేయడం. ఏది మంచిది అని మళ్ళీ ప్రశ్న వస్తుంది మనకి. మంచి కర్మ అంటే ఏమిటండి? ఈ కర్మను అనుసరించి కర్మను ఆధారం చేసుకుని మనకి కర్మ ఫలితాలు ఉంటాయి కనుక నిత్యము మనం చేసేటువంటి కర్మలలో, నిత్య కర్మలలో మనకి ఫలితాలు వస్తూ ఉన్నాయని మనం గుర్తించాలి. చెయ్యకపోయినా వస్తున్నాయి, దానిని అకర్మ అన్నారు. చెయ్యవలసినటువంటి కర్మ చేయకపోతే అకర్మ, చెయ్యవలసినటువంటి కర్మ చేస్తే సుకర్మ, చెయ్యొద్దన్నటువంటి కర్మ చేస్తే వికర్మ. నిషిద్ధ కర్మలు అంటుంది దాని శాస్త్రం. అందుకని కర్మ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కర్మ చేయకుండా ఉండలేము, కర్మను చేస్తూ ఉంటాం. చేసినటువంటి కర్మ ఫలితం వచ్చి తీరుతుంది. చెయ్యకుండా ఉన్నామని మనం అనుకున్నప్పటికీ కూడా అది కూడా ఒక కర్మే అని మనం గుర్తించాలి. నిత్యము నైకస్తి క్షణమపి, అంటే ఒక్క క్షణం కూడా పుట్టినవాడు అంటే జాతకం అంటే పుట్టినటువంటి వాడు, తిష్టడు అంటే కూర్చోవడం, అకారణం కొంత కర్మ చేయకుండా కూర్చోడు, చేస్తూనే ఉంటాడు. ఈ కర్మల ఫలితం అన్ని రిజల్ట్స్ రూపంలో వస్తూ ఉంటాయి. విత్తనం నాటిన చెట్టు వచ్చి తీరుతుంది. ప్లాంట్ సీడ్ యు మస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్. రాకుండా ఉండదు. అది ఇట్ ఈస్ గ్రోయింగ్. మేక వచ్చి తినేయచ్చు, వేరే విషయం, కానీ వస్తుంది. అది సృష్టిలో ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి లక్షణం. కాబట్టి నేను ఎప్పుడైతే కర్మ చేశానో కర్మ ఫలితం వస్తుంది. ఈ ఫలితం నాకు 2 రకాలుగా వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. ఫైనల్ గా మంచి కర్మ చేస్తే దాన్ని పుణ్యం అన్నారు, మంచి కర్మ కాకుండా అన్యమైనటువంటి కర్మ చేస్తే దాన్ని పాపం అన్నారు. కర్మ ఫలితం 2 రకాలుగానే వస్తుంది మనుషులకి. ఈ 2 రకాలుగా వచ్చేది అయితే పుణ్యఫలము, లేకపోతే పాపం. మనం ఆ ఫిల్టర్ పెట్టామంటే ఫైనల్ గా ఇటు పడుతుంది లేదా ఇటు పడుతుంది. ఇటు పడిందంటే ఇది పుణ్యం, ఇటు పడిందంటే ఇది పాపం. కాబట్టి నాకు రావాల్సింది పుణ్యమా పాపమా అని ఎవరు నిర్ణయించాలి? నేనే నిర్ణయించాలి. నేనంటే ఎవరు కర్మ చేస్తుంటే వాళ్ళు. ఎవరు కర్మ చేస్తున్నారు? పుట్టిన ప్రతి వాడు చేస్తున్నాడు. పుట్టినప్పటి నుంచి ప్రతి వాడు కర్మ చేస్తూనే ఉన్నాడు. ఎవరు చెప్పాడు ఈ మాట? కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు. శ్రీరాముడు చెప్పడం లేదు. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఇది సత్యం. ఇప్పుడు నాకు పుణ్యఫలం కావాలి నేను అనుకున్నప్పుడు నేను పుణ్యకర్మే చేయాలి. నాకు పాపకర్మ వచ్చినా పర్వాలేదు అనుకుంటే నేను పాపకర్మ చేయవచ్చు. ఈ లిబర్టీ పరిశీలించాడు భగవంతుడు. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవాలకు లేనటువంటిది ఒక మానవ జన్మకు మాత్రమే గొప్పగా ఇచ్చాడు భగవంతుడు. అందుకని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు. ఈ మనుష్య జన్మ ఏదో బై ఛాన్స్ వచ్చింది కాదు. నీకు వచ్చినటువంటి మానవ జన్మని సద్వినియోగం చేసుకో. ఎలా సద్వినియోగం చేసుకోవాలి? పుణ్యకర్మలను ఆచరిస్తూ పాపకర్మలను తొలగించుకుంటూ
గత జన్మలో చేసినటువంటి పాపములను కూడా తొలగించుకునేటువంటి మార్గము ఉపాధి. రామ 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 అంటే మానవ జన్మలోనే సాధ్యం. మిగతా 83,99,999 జీవాలకు సాధ్యం కాదు, అనలేదు. కాబట్టి మనం గత జన్మలలో చేసినటువంటి పాపములను క్షయం చేసుకుంటూ ఈ జన్మలో పుణ్యం చేసుకుంటూ జీవనం గడపడానికి లక్షణమైనటువంటి ఉపాధి ఈ మానవ జన్మ. అందుకని జంతువునాం నర జన్మ దుర్లభం అన్నారు. మళ్ళీ పుట్టిన తర్వాత కోట్ల జన్మలెత్తిన తర్వాత ముక్తిర్నో శతకోటి జన్మ స్మృతై పుణ్యై వినాలభ్యతే. ఆదిశంకరాచార్య వారు ఆయన చెప్పినటువంటి మాట ఈ మాట. అంటే 100 కోట్ల జన్మలెత్తిన తర్వాత నీకు మనిషి జన్మ వచ్చింది. ఎన్ని జన్మలెత్తామో చీమగా, నవ్వుగా, నల్లిగా, పిల్లిగా, బల్లిగా, ఎలా 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 ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఈ మానవ జన్మ లభించింది. దీన్ని వృధా చేసుకున్నావా మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలియదు. కాబట్టి వచ్చిన మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి అంటే కర్మ ఎలాగో చేస్తున్నావు, కర్మ చేయకుండా ఉండలేవు, కర్మను ఆచరిస్తూనే ఉండాలి. కాబట్టి కర్మ చేస్తున్నాం కాబట్టి చేసే కర్మ కనుక పుణ్యకర్మ అంటే చెట్టు ఎలాగో నాడుతున్నాం, విత్తనం ఎలాగో పెడుతున్నాం. ఆ పెట్టే విత్తనం ఏదో మామిడి పండు విత్తనం పెట్టు, తర్వాత బాధపడదు. ఈ నిర్ణయం నువ్వే తీసుకోవాలి. ఆ బుద్ధి కూడా భగవంతుడు ఇచ్చాడు. ఆహార నిద్ర భయమైందు నంచ సాధారణేనైవ పశుభిర్నరాణాం. ధర్మశాస్త్రం చెప్తుంది ఈ మాట. ఆహారం, నిద్ర, భయం, సంతానోత్పత్తి, పిల్లల్ని కనడం, పెంచడం, పెద్ద చేయడం, వాళ్ళని చదివించడం, వాళ్ళని పెళ్లిళ్ళు చేయడం, వాళ్ళ ఉద్యోగాలు చూపించడం, వాళ్ళని స్థిరపరచడం, ఇవన్నీ సాధారణమైన పశువులు. పశువులు కూడా చేస్తాయి, మానవులు కూడా చేస్తారు. ఇది చేయదని చెప్పలేదు శాస్త్రం. ఇది చేయమన్నా ఆహారాన్ని కూడా భయమేంటే సాధారణమైన పశువులు. ఒక్కొన్నది వీధిలో, ఇక్కడ ఉండలేమో వీధి కుక్కలు కానీ ఇండియాలో ఉంటాయి. ఏ జంతువున్నా తీసుకోండి, ఒక దానికి కూడా ఆకలేస్తుంది, అది ఆహారం తీసుకుంటుంది, దానికి నిద్ర వస్తుంది, అది నిద్రపోతుంది, అది సంతానాన్ని కంటుంది, ఆ కన్నటువంటి సంతానాన్ని అది పెంచి పోషిస్తుంది, దానంతా అది తిరిగి వెళ్ళేలాగా ఆహారం తెచ్చిస్తుంది. పిల్లైనా సరే, కుక్క అయినా సరే, పక్షి అయినా సరే. పిచ్చిలో గుడ్డు పెట్టిందంటే ఆ గుడ్లో చిన్న చిన్న పిచ్చుకలు గుడ్లు కనుక పొదిగిందంటే ఆ పిచ్చుక వచ్చిందంటే పిచ్చుక పిల్లకి ఆహారం తెచ్చిస్తుంది, నోటితో సహా తెచ్చి. కాబట్టి ఆహార నిద్ర భయమైన నుంచా సంతానోత్పత్తి అది చేస్తుంది. అంతవరకు ఆగిపోకయ్యా, నీకు భగవంతుడు మరొకటి ఇచ్చాడు, ఎక్స్ట్రా ఫ్యాకల్టీ. దాన్ని బోధనగారు కంజాక్షులకు కానీ మాయము నాయమే పవనము మీద చెప్ప వస్తుంది కాక వైకుంఠ కోట వస్త్రంలోనే డమడమంతోటి టక్కగా కాని బోధనగారు. కమలేక్షుడని కన్నులు కన్నులే తనకు చేయాలి. కాబట్టి కళ్ళు ఏమి చూడాలి అంటే కర్మ చేసుకునే కర్మేంద్రియాలు. కాబట్టి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను 10 ఇంద్రియాలు ఇచ్చాడు. నువ్వు చేసేటువంటి నిత్య కర్మలో భాగంగా ప్రతిరోజు కర్మ చేస్తూనే ఉన్నావు కనుక నువ్వు చేస్తున్నటువంటి కర్మను కనుక భగవదార్పణ చేయగలిగితే, లేదా పుణ్యం వైపు మరల్చగలిగితే, అప్పుడు నువ్వు పాప సముపార్జన చేయడం లేదయ్యా. ఇంకుడుకాయ చెట్టు కొనడానికి, దుండుకాయ కొనడానికి షాపు వెళ్ళడం లేదు, మామిడి చెట్టు కొనడానికే వెళ్తున్నావు. ఆ నిర్ణయం చేసుకోగల శక్తి కూడా భగవంతుడు మానవుడికి ఇచ్చాడు. ఆహార నిద్ర భయమేంటంటే సాధారణంగా వస్తున్నామని తర్వాత లైన్లో చెప్పారు ఈ మాట. ధర్మో అహించమతికో విశేష, ధర్మో విహీన పశువు సమాన. అంటే ఒక మానవుడు మాత్రమే ఏది ధర్మము ఏది అధర్మము అని ఆలోచించుకోగల బుద్ధి మనిషికి మాత్రమే ఇచ్చాడు. ఒక సింహం ఉన్నది అడవిలో, దానికి ఒక లేడీ కడుపుతో ఉన్నది కనిపించింది. అయ్యో
అయ్యో పాపం గర్భంతో ఉన్నది, దీన్ని తినకూడదు అనేటువంటి విచక్షణ దానికి ఉండదు. దానికి ఆహారం దొరికింది చంపేస్తుంది. కానీ మానవుడికి జాలి, కరుణ, దయ, కంపాషన్ అనేటువంటి కొన్ని లక్షణాలు తన బుద్ధిని ఉపయోగించి వాడుకోవయ్యా అని ఇచ్చాడు. ఇది వాడకపోతే పశు ప్రవృత్తి. అందువల్ల ఆహారం నిద్ర మహిమేంద్రుల సాధారణంగా వస్తున్నామని ధర్మోహితంచో విశేషంగా ఏమిచ్చాడు మనిషికి అంటే 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎందుకు గొప్పది అంటే అందుకు గొప్పది. ఇది ఒక్క మనిషికి మాత్రమే ఉన్న బుద్ధిని ప్రయోగించి ఏది ధర్మము ఏది అధర్మము అని ఆలోచించుకోవలసి. ఆలోచన చేయగానే వెంటనే ప్రశ్న ఏమొస్తుందంటే ఏది ధర్మం ఏది అధర్మం ఎలా తెలియాలి, అది వెంటనే ప్రశ్న వస్తుంది. అందుకని మహర్షి ఏం చేశారంటే దాన్ని పురాణాల్లో దాన్ని వేదంలో చెప్పినప్పటికీ వేదంలో మనకు అర్థం కాదు కనుక, సూత్రములలో ఇచ్చినప్పటికీ ఆ వీడియోలో అర్థం చేసుకోలేదు కనుక పురాణాల్లో వాటిని కథల రూపంలో రాసి సూత్ర రూపంలో మనకు అందించి దాన్ని మార్పు చేసి వ్యాస భగవానుడు మన ప్రపంచానికి చేసినటువంటి విశేషమైనటువంటి సహకారం ఏమిటి అంటే మనందరం ధరించడానికి కావలసినటువంటి మార్పులు 18 పురాణాల రూపంలో ఇచ్చాడు. మద్వయం చేయవ వ్రతయం వచతుష్టయం అనాపలింగ పుస్తకాన్ని పురాణాన్ని బృహత్కలి మత్స్య పురాణము, మార్కండేయ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మవైవ పురాణము, బ్రహ్మాండ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, వామన పురాణము, విష్ణు పురాణము, వాయు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, గరుడ పురాణము, ఇలా రకరకాలుగా పురాణాలు ఇన్ని పురాణాలు ఇచ్చాడు. ఆయన కష్టపడి రాసి తయారు చేసి ఇచ్చాడు. కానీ మనకు చదవడానికి ఏం లేదు. మనకి ఏమైపోతుంది 18 పురాణాలు మనం ఎక్కడ చదువుతాం? ఆయనకే లోటు వచ్చింది. కలికాలంలో అందరికీ టైం ఉండదు, చదవలేదు. ఏదో కష్టపడి నా కాకపోతే తల్లి కాకపోతే పడుతుంటాడు పిల్లవాడి కోసం, అలాగే తల్లి కుమార్తె కోసం పడుతూ ఉంటుంది. కానీ వాళ్ళకు ఉండదు, అది సహజం పక్షం. అందుకని ఆయన విశ్వానికి జగద్గురువు కనుక అందరి గురించి దయతో ఆలోచించి ఆయన దేనికి కష్టపడుతున్నారు, కానీ వీళ్ళందరూ చదువుతారో ఫలితాల్లో అవకాశం ఉండదు. కాబట్టి నేను ఇచ్చి ప్రయోజనం ఏముంది, దీన్ని సూక్ష్మీకరించుదాము, దీన్ని సింప్లిఫై చేద్దాం. ది కండెన్స్డ్ వెర్షన్ ఆఫ్ ఆల్ 18 పురాణాస్ ఒకటి తయారు చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. అందుకని వ్యాస భగవానుడు ఒక్క పురాణం రాద్దాము పని అనుకున్నాడు. ఆ ఒక్క పురాణం భగవద్గీత భగవద్గీత రూపంలో కృష్ణ పరమాత్మ ఇచ్చాడు, దాన్ని వ్యాస భగవానుడు మనకు అందించాడు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆలోచించి ఇది కూడా చదవరు, ఒక పురాణం కూడా చదవరు. ఎందుకంటే కలికాలంలో సమస్య ఏంటంటే మనందరికీ హిందూ సమాజానికి రామకృష్ణ పరమహంస అద్భుతమైనటువంటి కథ చెప్తారు. భగవంతుడి మీద భక్తి ఉన్నది. కలికాలంలో ఉండే లక్షణం ఏమిటంటే భక్తి ఉన్నది, భగవంతుడి మీద నమ్మకం ఉన్నది, కానీ విశ్వాసం లేదు. భగవంతుడి మీద కావాల్సింది ఏమిటి అంటే విశ్వాసం కావాలి, నమ్మకం కావాలి. ఎవరైతే ఆ విశ్వాసంతో ఉంటారో వారికి భగవంతుడు అన్ని సమకూరుస్తాడు. ఏమిటి తేడా అడిగా శిక్షు రామకృష్ణ పరమహంసని ఆయన చెప్పాడు కదా. అప్పటి రోజుల్లో ఇండియాలో మాతృగణాలు కూడా ఉండేది. తర్వాత ఈ కాలం కనుమరుగైపోయింది. ఈ ఇళ్ల ముందుకు వచ్చి ఇక్కడ గుంజ పాతేవారు, అక్కడ గుంజ పాతేవారు. ఈ 2 గుంజల మధ్యలో తాడు కట్టేవారు, కట్టి ఇక్కడి నుంచి పైకి ఎక్కేవాడు, ఎక్కి ఆ తాడు మీద నడిచేవాడు. రోప్ వాకింగ్ అంటాం మనం. ఈ రోప్ వాకింగ్ ట్రిక్స్ ఇప్పుడు ఆ కళ కనుమరుగైపోయింది, కానీ అప్పటి రోజుల్లో ఉండేది. సో ఇలాగే రోప్ వాకింగ్ చేసే అతను వాళ్ళ పిల్లవాడిని తీసుకొని వచ్చాడు. వచ్చి ఈ మేడ మీద నుంచి ఆ మేడని తాడు కట్టి ఇక్కడి నుంచి ఆ పిల్లవాడిని తన కొడుకుని భుజం మీద ఎక్కించుకొని, రోప్ వాకింగ్ అందరూ చేస్తారు, బట్ నేను నా కొడుకుని భుజం మీద ఎక్కించుకొని నేను నడిచి చూపిస్తాను, అందరూ రండి అన్నాడు. అందరూ వచ్చారు. వస్తే పైకి ఎక్కాడు. ఆ రోడ్ మీద ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ నుంచి నడుచుకుంటూ మెల్లగా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ అటు వెళ్ళాడు. వెళ్ళగానే అందరూ చప్పట్లు కొట్టారు. బ్రహ్మాండంగా చేసావు, వెరీ గుడ్, వెళ్ళాను అప్రిషియేట్ చేశారు. తగ్గించేవాళ్ళు
వచ్చిన వాడు వేరే వంటి ఉండాలి. అతను అన్నాక ఇప్పుడు మీకు నా మీద నమ్మకం వచ్చింది కదా, నేను మీకు నడవగలని నమ్మారు కదా, అవునండి చూసాను కదా, నమ్మాము, దాంట్లో అనుమానం చూసాను కదా, నమ్మకం వచ్చింది అని. ఇప్పుడు మీ అబ్బాయి నాకు ఇవ్వండి, అట్టింది ఇటు వస్తాను అలాగే నమ్మేసిపోయారు. అంటే అదే విశ్వాసం అంటే, విశ్వాసం ఉన్నటువంటి వాడు వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళినప్పుడు నా కొడుకుని కూడా తీసుకెళ్ళగలుగుతాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. వాళ్ళ సమాజంలో ఏమిటి పొరబడింది అంటే భగవంతుడి ఆ విశ్వాసం పొరబడింది. అందుకని వ్యాసభగవానుడు అనుకుని ఆయన వాళ్ళకు సర్వజ్ఞులండి, గురుమండల రూపీణ భగవాన్ లలితాభగవాన్ని ప్రకటన చేస్తున్నాం కాబట్టి ఆయన ముందే తెలిసి జరుగుతుందని. అందుకని భగవద్గీత కూడా చదవరు 18 అధ్యాయులు పనులు ఏదన్నా ఒక్కటి ఉండే చెప్పండి అంటారు. అందుకని ఆయన ఏం చేశారంటే ఒక్క శ్లోకం సమ్మరిగా వాళ్ళు అష్టాదశ పురాణాల సమ్మరి తీసి ఒక్క శ్లోకం తయారు చేద్దాం. మనం కనుక ఫ్రూట్స్ తీసుకొచ్చి దాంట్లోంచి జ్యూస్ తీసి దాన్ని మళ్ళీ సిరప్ చేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చిన్న పిల్లలకి కొద్దిగా ఇస్తే ఎక్కువ బలం వచ్చేటట్టుగా ఎలా చేస్తామో ఆయన పాపం అలా ఆలోచించి అన్నింటినీ అష్టాదశ పురాణాన్ని బుధన్ అంటే విడివిడిగా తీసుకొని వాటిని ఆయన దాంట్లోంచి ఒక సమ్మరీ తయారు చేసి 2 మాటల్లో చెప్పడం వీళ్ళకి అని 2 మాటలు చెప్పారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇప్పుడు మీకు ధర్మం అంటే ఏమిటో అర్థమైపోతున్నాయా? ఈ 2 మాటలు పట్టుకోండి చాలు. మీరు ధర్మం ఆచరించడం అంటే ఏమిటి అంటే పరులకు ఉపకరించే పనులు చేయండి, అది పుణ్యం. పరులకు కీడు కలిగించే పనులు చేయకండి, అది పాపం. ఎవరైనా పరులకు మీరు ఉపకరించే పనులు చేస్తుంటే మీరు సహాయం చేయండి, అది పుణ్యం. పరులకు కీడు జరుగుతుంటే మీరు సహాయం చేయకండి, అది పాపం. అనుమోదక సుఖం దుషులం చేయవ చత్వారి సమభాగిన అంటే మంచి పని కానీ చెడ్డ పని కానీ రెండింటికి వర్తిస్తుంది. మంచి పని చేసినటువంటి వాడికి ఎంత పుణ్యమో కర్త కారయిత చైవ అంటే దానికి కారణమైనటువంటి వారికి కూడా అంత పుణ్యం. ప్రేరణశ్చ ఆ పనికి ప్రేరణ కల్పించినటువంటి వారికి అనుమోదక అంటే అప్రూవర్స్ చేయండి అని అప్రూవ్ చేసేవాడు. వీళ్ళందరికీ కూడా సుకృతం దుషితం చేయవ చత్వారి సమభాగిన నలుగురికి కూడా సమానమైనటువంటి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం నిత్య కర్మలలో కర్మ దగ్గర ఉన్నాం, ఇంకా నిత్యలో పడలేదు. కర్మ అనేటువంటిది ఏమిటి అని అర్థం చేసుకుంటున్నాం. ఈ కర్మ అనేటువంటిది ఏమిటి అంటే మనం జాతిష్ట అకర్మ కృతని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు కాబట్టి కర్మ చేయకుండా ఉండలేదు కాబట్టి ఎలాగో అలా కర్మ చేసి తీరాలి కాబట్టి పని చేస్తూనే ఉంటాం కాబట్టి ఆ చేసే పని ఏదో దాని ఫలితం ఉంటుంది కాబట్టి ఆ వచ్చే ఫలితం నాకు ఆమోదయోగ్యంగా ఉండేటువంటి పనులు నేను చేయగలిగితే దాన్ని పుణ్యం అంటారు. పుణ్యఫలం ఏమిటో కూడా శాస్త్రం చెప్తుంది. పుణ్యఫలం ఏం కలుస్తుంది అంటే సుఖము, భోగము, ఐశ్వర్యము, ఆనందము, సంతోషము ఇవన్నీ పుణ్యఫలం వల్ల కలుగుతాయి. మరి పాపఫలం ఏమిటి అంటే పాపఫలం వల్ల దుఃఖము, దారిద్ర్యము, రోగము, బాధ, పీడ, కష్టము, నష్టము ఇవన్నీ పాపఫలితంగా వస్తాయి. మళ్ళీ శంకరాచార్య వారి దగ్గర పెడతాం. వారు ఆయన సాక్షోనే శంకరాచార్య రూపాన్ని ఈశ్వరుడు భూమి మీద అవతరించి తిరగాలనుకుంటాయి. అందుకని ఆయన శంకరాచార్య రూపంలో వచ్చాడు అంటారు. సాక్షాత్ పరమేశ్వరుడే చెప్పినటువంటి మాట ఇది. అందుకని ఆయన శంకరాచార్య వారు మాట ఉన్నారు, పుణ్యఫలానిచ్చంది పుణ్యం నకుర్వంతి మానవా. పుణ్యఫలం అందరూ కోరుకుంటారు. ఎందుకు? సుఖము, భోగము, ఆనందము, సంతోషము, ఐశ్వర్యము ఇది పుణ్యఫలం. ఇది అందరికీ కావాలి, అందరూ కోరుకుంటారు. పుణ్యఫలాన్ని ఇచ్చండి, ఆ ఇచ్చ అందరికీ ఉంటుంది, ఆ కోరిక. పుణ్యం నకుర్వంతి మానవ
పండు అందరూ కోరుకుంటారు, విత్తనం మాత్రం మామిడి విత్తనం పెట్టరు. ఎలా వస్తుంది? పాపఫలాన్ని ఇచ్చండి. పాప ఫలితం ఎవ్వరూ కోరరు. నా ఇచ్చండి పాపఫలాన్ని నా ఇచ్చండి. పాప ఫలితం ఎవరికి కావాలండి? ఎవరు వచ్చి బాబా దగ్గర, బాబా నాకు కష్టాలు ఇయ్యి, నాకు దుఃఖం ఇయ్యి, నాకు దారిద్ర్యం ఇయ్యి, నాకు బాధ ఇయ్యి, నాకు రోగం ఇయ్యి అని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. ఎవరికి ఎవరు వచ్చినా అందరూ సుఖం ఇయ్యి, సంతోషం ఇయ్యి, ఆనందం ఇయ్యి, సంతానం ఇయ్యి ఇవి అడుగుతారు. కానీ పాప ఫలితాలు ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు. కాబట్టి పాపఫలాన్ని నయించండి. కానీ పాపం కుర్వంతి అన్నదా, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తున్నారయ్యా, ఎలా ఈ మనుషులు ధరించేది అంటారు. అందుకని వ్యాస భగవానుడు చెప్పినటువంటి సూక్తమైనటువంటి పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనమైనటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకొని మనం చేసేటువంటి నిత్య కర్మ పుణ్యప్రదమైనదా కాదా అనేటువంటి ఆలోచన మనం చేయలేం కనుక అది కూడా శాస్త్రంగా చెప్పింది. మళ్ళీ ఎంత పుణ్యం చేసిందో చూడండి, ఎంత మేలు చేసిందో శాస్త్రం. ఎలా జీవించాలో, ఏ రకమైనటువంటి కర్మలు ఉంటాయో, ఎన్ని రకాల కర్మలు ఉంటాయో, ఈ కర్మలను మనం నిత్య కర్మలో భాగంగా ఎలా చేసుకోవాలో ఇవన్నీ మనకి ధర్మశాస్త్రం బోధిస్తూ వచ్చింది. సూత్రకారులు దాన్ని సమరైజ్ చేసి మనకు అవన్నీ అందించారు. ఇప్పుడు మళ్ళీ కర్మ దగ్గర ఉన్నాం. ఇంకా మనం ఈ కర్మలు ఎన్ని రకాలు అంటే నిత్య కర్మ అన్నారు, నైమిత్తిక కర్మ అన్నారు, కామ్య కర్మ అన్నారు, నిషిద్ధ కర్మ అన్నారు, ప్రాయశ్చిత్త కర్మ అన్నారు. 5 రకాలుగా చెప్పారు కర్మలు. నిత్య అనేటువంటి శబ్దము డైలీ, సో రోజు చేసేటువంటి కర్మకు నిత్య కర్మ. నిత్య కర్మకు ఫలితం లేదు. ఫస్ట్ పాయింట్ అది. మరి ఎందుకంటే చేయడం కదండి. ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు రిజల్ట్ వస్తుంది, పళ్ళలో ఉంటే నాకు ఏం రిజల్ట్ వస్తుంది? తోముకోకపోతే వాసన వస్తుంది కదా. కాబట్టి ఐ హ్యావ్ టు బ్రష్ మై టీత్, వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ ఐ డోంట్ లైక్ ఇట్, వెదర్ ఐ వాంట్ ఇట్ ఆర్ ఐ డోంట్ వాంట్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ మై ప్రిఫరెన్స్ ఆర్ నాట్. కావాలంటే కొలిపెట్టి తెచ్చుకో, పొలం తెచ్చుకో, ఏదో తెచ్చుకో, కానీ పళ్ళు మాత్రం తోమి తీరాలి. దట్ ఈస్ నాట్ నెగోషియబుల్. రికవర్ చేసుకుంటే ఎనర్జీ వస్తుంది. కాబట్టి నిత్య కర్మలు అనేటువంటివి నువ్వు చేసి తీరాలి అన్నారు. చేసి తీరవలసినటువంటి కర్మలు నాన్ నెగోషియబుల్. ఎందుకు? మనిషిగా పుట్టాం కదా. మనిషిగా పుట్టిన తర్వాత ఇప్పుడు ఒక ట్రైను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుంది అనుకోండి. రాత్రి 6 గంటలకి డిపార్చర్ హైదరాబాద్, పొద్దున్న 6 గంటలకి అరైవల్ వైజాగ్లో. బయలుదేరేటప్పుడే నాకు తెలుసు, నేను ఇంటికి ముందు బెడ్డింగ్ అవి పట్టుకుని వెళ్తాను. ట్రైన్లో పడుకోవడానికి ప్లాన్ చేసుకుని వెళ్తాను. నేను పడుకుంటాను. సుమారుగా 700 మంది ఉంటారు. ఈ 700 మంది పడుకుంటారు. అని దాంట్లో ఇక్కడ ఉంటారు, వాళ్ళు అందరూ పడుతున్నారు కదా, నేను కూడా పడుకుంటానంటే అది లోపల దేవసిందన్నమాట. వాళ్ళు పడుకోవడానికి లేదు. నేను యాక్సెప్టెడ్ ద డ్యూటీ. ఆ నిత్య కర్మలలో మానవ జన్మ వచ్చింది కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో ఆ 83,99,999 వదిలేసేయండి. మనుషు జన్మ వచ్చింది కాబట్టి మనకి ఇట్ ఈస్ లైక్ స్టీరింగ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, డ్రైవింగ్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. యూనివర్స్ ఇస్ డిపెండింగ్ ఆన్ హ్యూమన్ మ్యాన్ కైండ్. మానవుల మీద ఆధారపడుతుంది పెరుగుతుందా కూడా. ఎండాకాలం వస్తే మా సంస్థ చలివేంద్రాలు అంటున్నాం. ఈ చలివేంద్రాలు నడిపేటప్పుడు మొదటి సంవత్సరం 2వ సంవత్సరం అలా నడిపేసాం. వచ్చిన వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం, చలివేంద్రం అంటే ఎండలో వచ్చిన వాళ్ళకి చలి నీళ్ళు ఇవ్వడం, అది నడుపుతూ ఉంటాం. తర్వాత మాకు ఆలోచన వచ్చింది, సరే మనుషులంటే వస్తున్నారు, అడుగుతున్నారు, నీళ్ళు ఇస్తున్నాము, పశువులకు కూడా ఏముంటుంది కదా పాపం.
అది ఎలా ఉంది అడగలేదు, నాకు వచ్చి నీళ్ళు మండి ఆపరేస్తుంది. అప్పటి నుంచి బయట ఒక ఏర్పాటు చేయడం మొదలుపెట్టాము. పశువులు నోరులేని జీవాలను చూసుకోవాల్సిన ధర్మం కూడా సమస్త ప్రాణి స్వభావన సిద్ధ్యర్థం నిత్యకర్మలు ఆచరించవలసిన అవసరం ఉంది. వాటి యొక్క బాగోగులు కూడా మనమే చూడాలి. అందుకని నిత్యకర్మలో ఉన్నారు ఏం లేదని మళ్ళీ కంబ్యాక్ చేస్తున్నారు. రెండవది నైమిత్తిక కర్మలో ఉన్నారు. నైమిత్తిక కర్మ అంటే ఆ నిమిత్తంగా చేసేటువంటి కర్మ. ఒక గృహప్రవేశం చేస్తున్నాం కాబట్టి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాం. గృహప్రవేశం జరిగింది కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం. లేదా అబ్బాయి పెళ్ళయింది, కోడలు వచ్చింది, కొత్త కోడలు ఇంటికి, కాబట్టి ఇంట్లో వంటలు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. కార్తీక మాసం వచ్చింది, అభిషేకం చేస్తున్నాం. కృష్ణాష్టమి వచ్చింది, కృష్ణుని పూజ చేస్తున్నాం. గురు పౌర్ణమి వచ్చింది, ప్రత్యేక పూజలు చేస్తున్నాం. ఆ కారణంగా చేసేటువంటి వాటిని నైమిత్తిక కర్మలు అన్నారు. నైమిత్తిక కర్మలకు సందర్భం. మూడవది చెప్పింది శాస్త్రం కామ్య కర్మలో ఉన్నారు. అంటే కోరికతో చేసేటువంటి కర్మ. నాకేదో ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, దగ్గరకు వెళ్ళాము, ఆయన రుద్రహోమం చేయించుకొని ప్రమోషన్ వస్తుందన్నాడు. రుద్రహోమం చేయించాం. ఏదో అనారోగ్యం చేస్తుంది, చండీ హోమం చేయించుకొని అనారోగ్యం పోతుందన్నాడు. నవగ్రహాలకు జపం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కోరికలతో చేసేటువంటి కర్మలు. వీటిని కామ్య కర్మలు అన్నారు. సో నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు. కామ్య కర్మలు ఆ కోరిక తీరడానికి పనికొచ్చేటువంటి కర్మలు. నాలుగవది నిషిద్ధ కర్మలు, అంటే చేయవద్దు అని చెప్పినటువంటివి. చెప్తానేమో కానీ చెప్తాం, చెప్పమని కూర్చోబెట్టారు కాబట్టి బ్రహ్మశాస్త్రం చెప్పాలి కాబట్టి చెప్తాం. మనకి సండే వచ్చింది అంటే అది బండే. ఆ రోజు కార్యక్రమాలన్నీ బందే. ఇంట్లో ఆలస్యంగా లేస్తున్నాం. శాస్త్రం ఏం చెప్పింది అంటే ఆదివారం అంటే రవివారం. ఇండియాలో జరిగితే కాకుండా వైమానం చేసి వాళ్ళే సండే నుంచి ఫ్రైడే మార్చాలని చూస్తున్నారు. ఎందుకంటే ఆదివారం రవివారం సూర్యుడికి ప్రీతికరమైనటువంటి వారం. ఆయన్ని ఆధారం చేసుకుని సృష్టంగా నడుస్తోంది. ఆయనకి సకాలంలో అర్ఘ్యమించి నమస్కారం చేయవలసినటువంటి ధర్మాన్ని వదిలిపెట్టేసి సమాజం కాదు. సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ డే టు వర్షిప్. సూర్య భగవాన్ వర్షిప్ చేయడానికి. నిషిద్ధ కర్మలు అంటే ఆదివారం నాడు ఎట్టి పరిస్థితులు ఆదివారం పెట్రోల్ చెప్పారు. ఆదివారం ఇంకా ముఖ్యంగా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవండి. సూర్యోదయం సమయంలో పడుకోకండి అన్న అది నిషిద్ధ కర్మ. సూర్యోదయ సమయంలో పనికి రాదు, నిషిద్ధ కర్మ. నిద్రపోకూడదు. ఇలా కొన్ని నిషిద్ధ కర్మలు ఉన్నాయి. అవి చాలా డీటెయిల్గా లాభం పెడితే ఇంకా చాలా ఉంటాయి మనకి. అవన్నీ తెలుసుకుంటే ధైర్యం కొన్ని తెలియకుండా ఉండడం మంచిది, మెల్లమెల్లగా తెలుసుకోవడం మంచిది. కాబట్టి నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, కామ్య కర్మ, నిషిద్ధ కర్మ. ఎప్పుడన్నా నిషిద్ధ కర్మలు చేస్తే ఐదవది చెప్పారు ప్రాయశ్చిత్త కర్మలు. ఈ ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటే నిషిద్ధ కర్మ చేసినటువంటి పాపం పోతుంది. హింస చేశాం, నిషిద్ధ కర్మ. మీకు జనరల్గా చెప్తాను, సస్యంగా కాకుండా. హింస చేస్తే నిషిద్ధ కర్మ చేసినట్టే, దానివల్ల పాపం వస్తుంది. అసత్యం పలికాం, నిషిద్ధ కర్మ. దానివల్ల కూడా పాపం దోషం వస్తుంది. యజ్ఞస్య ప్రతిశుశ్రూష యజ్ఞస్య చరితం తపః యజ్ఞా ఏకభక్తి ధ్వంసితో హనుమంతః అని అమ్మవారు సుందరకాండలో హనుమంతుల వారికి రావణాసురుడు నిప్పు పెట్టమని, తోట నిప్పు పెట్టమని ఆదేశించినప్పుడు ఆవిడ వార్త లేదని ఆవిడకి మాట్లాడుతుంది. నేనే కనుక యజ్ఞస్య ప్రతిశుశ్రూష, నేనే కనుక పతిపడుతున్నానంటే యజ్ఞస్య చరితం తపః, నేను కనుక తపస్సు ఆచరించుకుంటున్నాను.
రాముడే ధ్యానంగా పెట్టుకుని తపసాచరించుకుంటే ఎలిజా ఏకపత్ని, రాముడు కనుక ఏకపత్ని వ్రతుడైతే ఆకలి నుంచి కూడా పెట్టేసినాడు. సీకో హనుమంత అని అగ్నిదేవుడికి ఆజ్ఞాపిస్తుంది, నువ్వు చల్లగా ఉండు హనుమంతుడికి అని. ఆయన కోపం చూస్తున్నాడు, నాకు చల్లగా ఉంది అనుకోవట్లేదు, ఆశ్చర్యపోయాడు. సరే ఆయన తర్వాత కదా అది అగ్ని కాల్చలేదు కదా అని ఆయన సమాధానం చూస్తున్నాడు. అమ్మవారు ఆజ్ఞ చేస్తున్నాడు తర్వాత. అంటే ఇక్కడ ఎందుకు సత్యం యొక్క బలం ఎటువంటిది అంటే, మనం కనుక సత్యమునందు ఉంటే సత్యమును బలంగా పెట్టి మనం ఏదైనా సాధించవచ్చు. అది చేయకపోతే అసత్య దోషము వంశాలను కూడా పాడు చేస్తుంది. వాక్యాలు చెప్తే మనకి ఆ విషయం నిషిద్ధకరమైనది. అహింసా సత్యమస్తేయ శౌచం నిగ్రహం మాతృప్రదారాశ్చ కర్తవ్యాన్ని దోషవతు ఆత్మోత్సర్వభూతాని ఫౌండేషన్స్ అవి. ధర్మం అంటే ఏమిటి అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకం గుర్తుంచుకుంటే చాలు. అహింస, ఎవరిని హింసించకుండా ఉండడం. మేమని హింసిస్తామండి, జనరల్గా మనం అందరం మనం హింసించే వాళ్ళం కాదు. 90 ఈవెన్ పోలీస్ రికార్డ్ ప్రకారం కూడా 99.3 or 4% ఆఫ్ ది సిటిజన్స్ ఆర్ లా అబైడింగ్. క్రిమినల్స్ ఆర్ ఓన్లీ లెస్ దెన్ 1% ఉంటారు. మేము హింసించం కదండి అంటే శాస్త్రం ఏమంటుందంటే హింస అనేటువంటిది 3 రకాలుగా ఉంటున్నాయా, శారీరక, వాక్ హింస, మానసిక హింస. 3 రకాలుగా ఉంటుంది. నీ వాక్ ద్వారా ఎవరినైనా హింస పరుషుగా మాట్లాడుతుంటారు, కొంతమంది చెప్తుంటారు మనసులో అనేటువంటి నాది, కానీ నా మాట అమోసరం. నీ మాట వల్ల అవతల వాళ్ళకి కష్టం కలిగితే వాళ్ళ మనసు నచ్చుకుంటే నీ నవనీతమైనటువంటి మనసును కూడా కలిగించి వేస్తుంది. తర్వాత ఆ కష్టం నువ్వు కూడా అనుభవించాలి. కర్మ సిద్ధాంతం సింపుల్ అండి. వాట్ ఎవర్ యు గివ్, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ ఇన్ మల్టిప్లికేషన్, మల్టిప్లై అవుతుంది. మహాభారతంలో మనకు వృత్తాంతం కనబడుతుంది. మహాభారత యుద్ధం అంతా పూర్తయింది. కౌరవ సైన్యం అంతా మొత్తం, అటు పాండవులు కూడా మొత్తం అయిపోయారు, ఐదుగురు మిగిలారు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణంతరామ్యాన్యోదలేరా మయాతో విజయాలను ప్రతిమా విశిష్ట యుద్ధ అని కృష్ణ పరమాత్మ అభివృద్ధి చెప్పాడు. వాళ్ళంతా ముందు పోయేవాడయ్యా, గ్యారంటీ ముందు చేసేది లేదు. నిమిత్త మాత్రం భావసరి సాగిన, నేను నిమిత్తంగా పెట్టుకుని నేనేం చేస్తున్నా, యుద్ధం జరిగితేవలసిందే, వీళ్ళందరూ పోవాల్సిందే అని. సరే అందరూ పోయారు. 100 మంది కౌరవులు కూడా పోయారు. ధృతరాష్ట్రుడి దగ్గరికి కృష్ణుడు వచ్చారు. ఆలోచించారు, ఓదార్పు యాత్ర జరిగింది భారతదేశం. సో అలాగే ఓదార్పు యాత్ర తీసుకెళ్ళారు. ఆయన వెళ్ళాడు, ఆలోచించారు కదా కృష్ణుడు. వెళ్ళి పెద్దాయి కదా పాపం. సరే ఆయన అన్నట్ట, కృష్ణ నిన్ను ఒకటి అడుగుతాను, నువ్వు పరమాత్ముడివి కదా, సర్వాంతర్యామివి కదా, నీకు అన్నీ తెలుసు కదా, ఈ బుద్ధి ముందే, ఈ బుద్ధి ముందుంటుంటే యుద్ధం జరిగేది కదా, ఆయన సంధి చేయడానికి చెప్పినప్పుడు వినుండేవాడు. అంటే మనిషికి కొన్ని సందర్భాల్లో ఆ కష్టమైనటువంటి స్థితిగతులను ఎదుర్కొంటే తప్ప అర్థం కాదు. అందుకని బుద్ధి ఎప్పుడు వికసించాలో అప్పుడు వికసించాలి. అయిపోయిన తర్వాత అర్థం అయిపోయిన తర్వాత వికసిస్తే నువ్వు పరమాత్మ కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు కృష్ణుడు కదా, నువ్వు మామూలు మనిషి కాదు కదా, నీకు అన్ని విషయాలు తెలుసు కదా. ధృతరాష్ట్రుడు అడిగాడు, 100 మంది కొడుకులు ఉన్నారు నాకు, ఒక్కడన్నా విడిచి ఉండాల్సింది. 99 మంది చచ్చిపోయిన పర్వాలేదు, ఒక్కడన్నా విడిచి ఉండాల్సింది. ఆ ఒక్కడన్నా నాకు ఉత్తరక్రియలు చేసేవాడు, ఉత్తరక్రియలు చేయడానికి కూడా లేకుండా చేసేసావు. మహాభారతం మనకి విషయం చెప్తుంది. ప్రాణాలు మనం చెప్పే విషయాలు ఏంటంటే, మనం మంచి జరిగినప్పుడు దైవాన్ని గుర్తించాం, ఏదైనా కష్టం వస్తే మాత్రం దైవాన్ని గుర్తిస్తాం. ఎవరో చాలా చేస్తున్నామండి అని భగవంతుడు సహకరించట్లేదని మనకి కష్టం వస్తే, మనకు ప్రమోషన్ వచ్చింది, ఏదో ఉద్యోగం వచ్చింది, ఒక కాలేజీలో సీట్ వచ్చింది మన అబ్బాయికి, మనకు కావాల్సిన ఏది వచ్చినా సరే ఏమంటే మీరు బాగా
పనిచేసామండి దానికోసం. మా అబ్బాయి చాలా కష్టపడేవాడిని, వాడు చదివించామండి, వాడితో చదివామండి, అంత రేటు మనమే తీసుకున్నాం. కష్టం వస్తే మాత్రం మనం తీసేస్తాం. ఈయన కూడా అంతే చేశారు అని అడిగాక. మరి 99 మందిని తీసుకెళ్ళిపోయినా బాగా ఉంటే ఒక్కడన్నా నిలిచాల్సింది. కాకపోతే గొప్ప విశేషం ఏంటంటే ఆయన ఎప్పుడు విధుడు సమక్షంలో ఉండేవాడు. విధుడు సంజయుడు ఇద్దరు సత్సంగం యొక్క ఫలితం ఆయన కలిగి, అందుకని జ్ఞానం కలిగిందండి. కలిగి ఆయన అన్నట అంత పాపం నేనేం చేశాను, ఓకే పాపం నాకు వస్తుంది, ఫలితం వస్తుంది, నాకు తెలుసు, నాకు అర్థమైంది, కానీ అంత పాపం నేనేం చేశాను అంటే అప్పుడు కృష్ణుడు చెప్పాడు ధృతరాష్ట్రుడికి, నువ్వు ఈ జన్మలో చేసిన పాపం కాదు, 50 జన్మల క్రితం చేసినటువంటి పాపం, సంచిత పాపం అంటారు, దాని వల్ల అనుభవిస్తున్నావు. 50 జన్మల క్రితం నువ్వు ఒక రాజుగా ఉండేవాడు, వేట కోసం అడవిలోకి వెళ్ళావు, రోజంతా తిరిగావు, నీకేమి మరుగులు దొరకలేదు, ఒక వేప చెట్టు నీడలో నిలబడ్డావు, నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు, ఇవాళ ఏమి చేయలేవు, రాజుకి మృగం వేటాడకపోతే ఆ రోజు ఫెయిల్యూర్ అవుతుంది, ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు. నీ ధనస్సు పట్టుకొని ఊరికే ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఏదో చేస్తుంటాం, ఊరికే ఉన్నాం, చెయ్యి స్వభావం అలా ఉంటుందన్నమాట. అందుకని నీ ధనస్సుతోటి పక్కనున్న మర్రి చెట్టులో త్వరలో ఇలా ఇలా కొడుతూ ఉన్నావు, దాంట్లో 100 పక్షి గుడ్లు ఉన్నాయి, ఆ గుడ్లన్నింటినీ ధ్వంసం చేశావు, దాని దగ్గర ప్రవర్తిస్తున్నావు. ఆయన ఆశ్చర్యపోయి చెప్పింది కదా బాగా కృష్ణ, 50 జన్మల క్రితం దగ్గర ఇప్పుడు వచ్చింది నాకు ఎక్స్ప్రెషన్ చేశాను. ఆయనతో 2 జన్మలు రావాలి, 3 జన్మలు రావాలి, 4 జన్మలు రావాలి, 5 జన్మలు రావాలి, 50 జన్మల పాపం చేస్తే ఇప్పుడు ఆ దగ్గర వచ్చేది నాకు అన్నాడు. అప్పుడు కృష్ణ అన్నాడు, 100 మగ సంతానం కావలసినటువంటి కణాలంటే కావలసినటువంటి పుణ్యం సంపాదించడానికి నీకు 50 జన్మలు పట్టింది. ఇప్పటికీ నీకు ఆ పుణ్యం వచ్చింది, ఈ జన్మలో 100 పుణ్యం సంపాదించావు కాబట్టి 100 మంది సంతానం ఇప్పుడు కలిగారు. నువ్వు 30 జన్మల సంపాదించుంటే ఈ పని అప్పుడే జరిగింది. అంటే ఈ కథను చెప్పినాకంటే మనం అర్థం చేసుకోవాల్సింది కథ కావచ్చు, బట్ కాన్సెప్ట్ మనకి మనుషులు కాన్సెప్ట్స్ ఇస్తారు, కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. చేసినటువంటి కర్మ మనల్ని వదిలిపెట్టదు, మన వెనకాల వచ్చి తీరుతుంది. కాబట్టి ఉత్తమం ఏమిటి, ఈ మనుష్య జన్మలో మనకి భగవంతుడు బుద్ధి ఇచ్చాడు కాబట్టి ఈ కర్మను పాపములను తొలగించే మార్గం కూడా చెప్పాడు, మనమే తొలగించుకోవచ్చు. వాళ్ళు గుడికట్టారు, చక్కగా వాళ్ళే పూజ చేస్తున్నారు. అలాగా మనం చేసినటువంటి పుణ్యములు కానీ పాపములు కానీ మనమే నింపుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అటువంటి జన్మ ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ, అందుకని ఎంతో నర జన్మ దుర్లభం అన్నది కారణం. అది సమయం లేదు విక్రమాన్ని సినిమాలో డైలాగ్ ఉంది, మీరు అందరూ వినే ఉంటారు, ఆ డైలాగ్ చాలా బాగుంటారు. అది గుర్తుంచుకోండి, అది జీవితానికి మానవ జన్మకి చాలా పనికొస్తుంది. ఎందుకంటే ఎంతకాలం ఉంచుతారండి, మహా అయితే 100 ఈ రోజుల్లో 100 years అనేది తగ్గింది, బట్ స్టిల్ శతమానం భవతి శాస్త్రం ఉంటుంది కాబట్టి 100 అనుకుందాం. కొన్ని కపిల గీతలో మాట్లాడతారు, అద్భుతమైనటువంటి అది అంటే మీకు వాళ్ళ ఎసెన్స్ ఆఫ్ సమ్మరీ ఆఫ్ వేరియస్ ఇష్యూస్ సో దట్ యూ కనెక్ట్ ది డాట్స్ లేటర్ ఆన్ థింకింగ్ ఓవర్ దిస్. దాన్ని అది సంస్కృతంలో ఉన్నది, దాన్ని తెలుగులో అనువదించారు కవి. ఎందుకంటే మనిషి జన్మ ఎలా వస్తుంది అంటే కర్మ వల్ల వస్తుంది, కర్మ ఫలితమే మానవ జన్మ కూడా. ఈ చేసినటువంటి కర్మ ఫలితము మనకి మనిషి జన్మ వచ్చింది. ఈ కర్మ ఫలితంగా మానవ జన్మ ఎత్తాం కాబట్టి మనుషులుగా బతుకుతున్నాం కాబట్టి ఆదో కర్మ విశేషం, అసలు ప్రారంభమే కర్మ వల్ల జరిగింది. వచ్చి తల్లి కడుపులో పడ్డాం, నవమాసములు తల్లి గర్భమున నానారోగాలు దిగి నాకు అవకాశం ఇచ్చినంత ఉల్లేఖపడితే నా కష్టం వీటితో
నవమాసములు గడిలే చాలు ఇక నాగా గర్భవాసములను నివసింపమని ఇక లేదండి ఎప్పుడు కావే శంకర అని ప్రార్థన చేశారు. కలిగర్భంలో 9 నెలలు ఉండి విపరీతమైన చీకట్లలో ఉండి ఏమి తోచక దిక్కుతోచిన పరిస్థితిలో చిన్న శిశువుగా ఉన్నప్పుడు కలిగర్భంలో ఉన్నటువంటి పురుగులు పుడుతూ ఉంటే ఆ బాలను కూడా భరిస్తూ మాట్లాడలేక చెప్పలేక భగవంతుడితో మాత్రం మాట్లాడుతూ ఉంటాడు శిశువు. కపిలకి విషయం అలాగే భగవంతుడికి మొరబెట్టుకుంటాడు. 9 నెలలు అయిపోయింది, ఇక బయటకు వచ్చేసి ఈ జన్మలో మాత్రం నీ పాదాలు వదిలిపెట్టను అని ప్రామిస్ చేస్తాడు. గాడ్ ప్రామిస్ అన్నారు అలా. సరే పాపం ఆయన దయామయుడు కాబట్టి ప్రసూతి వాయులో తల్లిగర్భం నుంచి బయటకు వచ్చేసాడు. చిన్నదనం ఎలా నడిచిపోతుంది? మలమూత్రములతో మహాభయంతో కాంచల యుద్ధంతో పొడవైన కపగ్రహ జ్వరం మహాబాల్యామయ శ్రేణిలో ఎవరిని చూసినా భయం చిన్నదనంలో పిల్లలకి మేనమామ చూస్తే భయపడతారు. చెప్పాలి తల్లి మా ఎవరైనా వెళ్ళి కొంచెం అలవాటు అవ్వాలి, ఆ తర్వాత పెడతాడు. ఈ భయం లేదు, ఏం చూసినా భయం, చట్టమైతే భయపడతాడు, ఏడుస్తాడు. సో చిన్నదనంతా బాల్యం ఉండాలి గడిచిపోతుంది. చాంచల్య చిత్తముతో మాకు స్తనాపేక్షలో ఆకలిసి తల్లిపాలు ఆగుదామని చూస్తుంటాడు, పడుకుందామని చూస్తుంటాడు. దీంతో వెళ్ళిపోతుంది బాల్యం ఉంటాడు. యవనం అనుభవించాలని అన్నిలో ఇంటిలో ఆశ్రయించుకో పరమభావాన్ని పరిపాలనను వీచుటలో జీవికి వింతమైన జీవనం చదివించు కూర్చులో ఏ దారి అని ఏడ్చుకు కూర్చుని శంకరాన్ని యవనవాసంలో అంతా కూడా మీకుంటనే కూడా ఇండియాలో అందరికీ హెచ్ఎల్బి ఎలా వస్తుంది, వీసా ఎలా వస్తుంది, అమెరికా యూనివర్సిటీ సీట్ ఎలా వస్తుంది, అదే ఆలోచన. అది వచ్చిన తర్వాత హెచ్ఎల్బి వస్తుందా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, అమ్మాయికి ఉందా లేదా, లేదా అబ్బాయికి ఉందా లేదా, ఏం చూసుకుంటూ వాళ్ళు అక్కడ గడిపేస్తారు. ఎవరు ఉందా వాటంలో మహాభూకతే వాతావరణంలో నుంచి అర్థం నుంచి మహాభూకతే కాంటే తీసుకొని వాటకి వచ్చి ఇప్పుడు నాకెందుకు వచ్చింది, కొడుకు పడవ వాళ్ళ వదిలేద్దాం, వాళ్ళు తక్కువ వదులుతారు, నా జీవనం ఏదో నేను గడిపేశాను, నా అయిపోయింది, వాళ్ళ జీవనం వాడి వాళ్ళు వదిలేద్దామని ఆలోచుకుంటారు. స్మాల్ సేవింగ్స్ లో అయితే 0.5% ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందా దాంట్లో కొడుకు ఫోన్ చేస్తారు, నాన్నగారు నాకు నేను చూసుకుంటున్నాను, నేను ఎదురుగా శ్రమ ఉద్దేశం అంటారు, నేను చెప్పిన మాట్లాడు వీటికి అర్థం కాదు, ఎందుగా చెప్పిన అనవసరమైన డబ్బులు వృధా చేస్తున్నాడు అని అనవసరమైనటువంటి బాధ పెట్టుకుని వాళ్ళకి కూడా అలా పెట్టేస్తారు. ఆయన జీవుడు కంపెనీ నేర్చుకున్నా ఓ నాయన నుంచి నేర్చు నిజనందరూ కానీ గంలో రాష్ట్రం చేసుకుని ఆయన వీడినాడు అయిపోతుంది, చేతులు పడిపోతుంది. ఓ నాన్నని ఏడుస్తూ ఉంటారు నిజందరూ అందరికంటే కొడుకులు కూతురు ఏం చేస్తారు, ఏడుస్తారు బాగుంటుంది. కంగోయి బాష్పముద్ర దుఃఖ మహాబలి నుంచి పత్ని భార్య అయినా సరే ఏమో మీ ఆయనే కదా, బెడ్రూమ్లోనే ఉన్నాడు కదా, ఇప్పటిదాకా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, రావాలి కదా, 2 రోజులు ఇక్కడ ఉంటుంది, బాడీ ఉంచండి, వచ్చాక తీసుకెళ్తాం, బెడ్రూమ్ లో ఉంచుకుంటే ఉంచుకుంటే ఎక్కడ ఇంకెళ్ళున్నాడండి, ఆయన వెళ్ళిపోయాడండి, అక్కడే ఉన్నాడు కదా మనిషి ఆయన మీరు రాదు, ఎవరికి వాళ్ళే వెళ్ళాల్సిందే. ఘనేన కోశే పశవశ్చ ఘోషే శ్రీగృహద్వారే జనాన్ శ్మశానే దేహస్థితాయాం పరలోకయానం. సంపాదించిన డబ్బంతా కూడా నిర్వాహం లేదా బ్యాంకులో ఉంటుంది. ఇప్పుడు అంతా డిజిటల్ మనీ కాబట్టి, డిజిటల్ కరెన్సీ కాబట్టి బ్యాంకులో ఉంటుంది. పశువశ్చ గోష్ఠే అంటే పశువులు పూర్వ రోజుల్లో సంపదని పశువులతో పోల్చేవారు. ఆయనకి ఏమండి 100 ఆవులు ఉన్నాయి, ఆయన పశు సంపద ఎందుకంటే అంత ఉత్తరంలో అభివృద్ధికి పశువుల్ని తీసుకెళ్దాం అన్నారు. ఆ దేశంలో సంపద కొలగొట్టాలంటే పశువులు తీసుకెళ్ళిపోవాలి. కాబట్టి అప్పటి రోజుల్లో పశు సంపదని కొలిచేవారు. ఈ రోజుల్లో ట్రాక్టర్ అది కాగితాలు ఉంటాయి. స్త్రీ గృహద్వారే భార్య గృహద్వారం దాకా వస్తుంది, భర్త శ్మశానం జనా శ్మశానే బంధువులందరూ ఎక్కడాగా వస్తారు, శ్మశానం దాకా వస్తారు. దేహస్థితాయాం దేహాన్ని వృద్ధిగా ఉపయోగించాలి. పరలోకయానం ప్రారంభించినప్పుడు ఏమొస్తున్నాయా నీలోకి అంటే ధర్మానుభవచ్చే జీవయేత, నీతో పాటు వచ్చేది ఈ జీవిత కాలంలో నువ్వు ఆచరించినటువంటి ధర్మ
ఇంక్లూడింగ్ బ్రాకెట్లో పెట్టుకుంటాను ఆన్ అందులో వస్తుంది. దాన్ని పట్టుకుని వెళ్ళాల్సిందే తప్ప ఇవన్నీ కూడా ఇక్కడ ఈ భూమి మీద సంపాదించి ఈ భూమి మీద వదిలేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో నువ్వు కనుక నీ కర్మానుష్ఠానం కర్మాచరణను మార్చుకోగలిగితే, అందుకని పానీయములు రక్షించు ఆశనిగా నిద్రాలను చేయించిన ప్రజల గురించి ఒకరిగా చెప్తుంది. ఎవరో ప్రజల గురించి కాదు, మన గురించి చెప్పాడు. మనం అలవర్చుకోవాల్సినటువంటి విషయం అది. ఏ పని చేస్తున్నా భగవన్నామంతో అనుసంధానం చేస్తే దాన్ని యోగం అన్నారు. ఆ యోగం అనేటువంటి మనం అలవాటు చేసుకోగలిగితే ఈ దుఃఖము, దారిద్ర్యము, బాధ, రోగము, కష్టము, పీడ, నష్టము ఇవన్నీ లేకుండా మన జీవితం పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మనకి ప్రాయశ్చిత్త కర్మల దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చెప్తున్నాను కదా, అహింస, హింస చేశాం, ఎవరితో బాధ పెట్టాం. అస్థేయం అంటే పరుడసము ఆశించడం, తీసుకోవడం కదా, ఆశించడం. ఆశిస్తే కూడా పాపం అంటుంది, అది మానసిక పాపం. ఆ ఆశించినటువంటి పాపము చేస్తే దానికి ప్రాయశ్చిత్త కర్మ ఏం చెప్పింది అంటే శాస్త్రం, చాంద్రాయణ వ్రతము. చాంద్రాయణ వ్రతం అంటే ఉదాహరణ చెప్తాను, ఇటువంటి ఉన్నాయి ప్రాయశ్చిత్త వ్రతము, చాంద్రాయణ వ్రతము ఉన్నాయి. ప్రాయశ్చిత్త కర్మలు చాలా కష్టంతో ఉంటుంది, ఆచరించడం కష్టం మనుషులకి. చాంద్రాయణ వ్రతం అంటే పాడ్యం నాడు ఒక ముద్ద తిని ఉండాలి, ఒకటే ముద్ద. దిగి నాడు 2 ముద్దలు తినాలి, 10 నాడు 3 ముద్దలు తినాలి, 7 నాడు 4. అలా రోజు కొంచెం చంద్రుడి కళలు ఎలా అయితే వృద్ధి చెందుతుంటాయో పౌర్ణమి నాటికి 15 ముద్దలు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఎలా అయితే క్షీణిస్తూ ఉంటే చంద్రుడు 14, 13, 12, 10, 11 దిగి 1 నెల రోజుల పాటు ఆ వ్రతం చేయాలి. అమావాస్య నాడు ఒక ముద్ద ఉండాలి. ఇలా 1 నెల రోజుల పాటు వ్రతం చేస్తే పరులసము ఆశించినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం. శాస్త్రీని ఆశిస్తే శాస్త్రం ఏం చెప్పిందంటే 5 ఇళ్లలో అడగమని భవతి భిక్షాములు అడుగుతుంది తినాలి. ఆ ఇంట్లో ఆ ఇల్లాలు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ ఇల్లాలకి చెప్పాలమ్మా పరిస్థితిని ఆశించినటువంటి పాపాత్ముని నేను అని. పెడుతున్నారు, పెడుతుంది. శాస్త్రీ గొప్పతనం ఏంటంటే తప్పకుండా అన్నం పెడుతుంది, కాక అన్నం పాటు రెడ్డి కూడా పెట్టి పంపిస్తుంది. ఈ 5 ఇళ్లలో పెట్టకపోతే ఆ రోజు ఉపవాసం ఉన్నారు. ఇలా 40 రోజులు చేయమన్నారు. ఈ ప్రాయశ్చిత్త కర్మలు చాలా కష్టం. కోటి మానవులకు సాధ్యమైనటువంటి భావం ఈ రోజుతో అసలు ఒకటి రోజులు లేదా కాలు పెడగలేదు. అసలు అప్పుడు పెట్టకుండా ఉంటేనే ఉంటాం. అందుకని ప్రాయశ్చిత్త కర్మల జోలికి మనం వెళ్ళలేము. అది లేకుండా ఉండేటట్టుగా మన జీవితాన్ని మార్చుకోవడానికి కావాల్సినటువంటి విధానం చెప్పిందే నిత్య కర్మమా అన్నారు. ఇప్పుడు మళ్ళీ మనం నిత్య కర్మ ఉంటాం. నిత్య కర్మలో నిత్య కర్మ అంటే నిత్యము చేయవలసినటువంటి కర్మలు సింపుల్గా. ఇప్పుడు మనుషుడు ఏమనుకుంటున్నాడంటే నేను స్వతంత్రుని అనుకుంటున్నాడు. నా సంపాదన నేను సంపాదించుకున్నాను, నా ఉద్యోగం నేను చేస్తున్నాను, నా చదువు నేను చదువుకున్నాను, నా డబ్బు నా దగ్గర ఉంది, నేను అనుకుంటున్నాను, నేను తింటున్నాను. ఒకసారి ఊహించుకోండి, కోవిడ్ వచ్చినప్పుడు ఏం జరిగింది? హైదరాబాద్ మొత్తం కొనగా సమర్థత కలిగినటువంటి ఆర్థిక కృషి కలిగినటువంటి వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగం చేస్తాడు. కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బు అన్నిటికీ పనికిరాదు, అన్ని సందర్భాల్లో పనికిరాదు. అది కావాల్సింది కాదని శాస్త్రంలో చెప్పలేదు. మరి అపోహం ఇలా మాట్లాడితే ఏమనుకుంటారంటే నాకు ఎలాంటి డబ్బు సంపాదించుదని చెప్పారంట. అలా చెప్పలేదు. మాతా విన్నది నావినందది రాకున్న సంభాష్యది మృత్యుభోగ్యది నానుగచ్చరిసుతాః కందాపి నలింగలే అర్ధప్రార్థన సంగయానుభూతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికవర్ధమార్థన పూసకా విద్యేన సర్వే వశాః అని శాస్త్రం. విద్యేన సర్వే వశాః, డబ్బు సంపాదించుకో కానీ నైతిక మార్గంలో సంపాదించు. తస్మాత్ నైతిక మార్గమార్థన పూసకా,
మానవాళి ఉందని తల్లి కూడా నిందిస్తుంది. సాధారణంగా తల్లి నిందించదు. ఎంత దుర్మార్గుడైనా సరే, పక్క వాళ్ళ గురించి కంప్లైంట్ చేస్తున్నా సరే, ఏమన్నా కొంచెం ఆచారం బాగాలేదు, వాడు బాగుపడ్డాడు అంటూ తల్లి మనసుకున్నది నిందించదు. కానీ సంపాదించకపోతే మాత్రం అప్పుడే కొడుకు తల్లి కూడా వదిలిపెట్టదు. ఆవిడ నిందిస్తుంది. నా తల్లి కూడా దేశ పనికొచ్చావు అన్నాడు. అన్నం కూడా మాట్లాడారు. ఎందుకు వచ్చింది ఫోన్ చేస్తున్నారు. మృత్యు సేవకులు ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా ఉండండి, మీరే ఉంది, అన్నగారు ఆవశ్యకుతున్నారు, తమ్ముగారు ఆవశ్యకుతున్నారు, మీరు ఉండండి వస్తానంటారు. అనివార్య మాట నా ముందు కొడుకు కూడా మా అమ్మగారు ఉండాలి అనుకో. నాపి నాలింగతే అర్థప్రాప్తనసందయా అనుకుంటే సల్లాపమాత్రం సుహృత్ అంటే సహృదయులు, వాళ్ళు మంచివాళ్ళే వాళ్ళు. కానీ మిత్రులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళు, పరిచయమైనటువంటి వాళ్ళు కూడా అర్థప్రార్థన సంఖ్యయా అనుకుంటే సల్లాపం అన్ని చూస్తుంటే మళ్ళీ కాబట్టి తస్మాత్ నైతిక మధ్యమార్జనకు సకారాన్ని శాస్త్రం రోజు మార్చడం చెప్పలేదు. నేను ఆ గురువు నుంచి రాకండి. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే అదే సర్వస్వం కాదు. మనం చేయగల శక్తి పురుష ప్రయత్నం సప్తవే దైవచింతనం అంటుంది శాస్త్రం. 6 వంతులు మానవ ప్రయత్నం ఉండాలి, 1 వంతు దైవానుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. మన జీవితము మన చేతుల్లో లేదు. ఎందుకు లేదు? దైవాధీనం జగత్ సర్వం. ఈ జగత్తంతా ఎవరి ఆధీనంలో ఉంది అంటే భగవంతుడి ఆధీనంలో ఉంది. కాబట్టి ఆయన ఆజ్ఞను అతిక్రమించి నేను జీవిస్తాను అనుకుంటే మనం ఆనందంగా జీవించలేము. కాబట్టి ఆనందంగా జీవించడానికి ఆయన చెప్పినటువంటి మార్గం ఏమిటి అంటే నిత్య కర్మలు తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. నిత్య కర్మల్లో మొట్టమొదటి వచ్చేది సంధ్యావందనం. స్నానం, దీపారాధన, ఇల్లు కడగడం, తుడడం, ముగ్గులు పెట్టడం, అలంకారం చేయడం అన్నీ ఆయన సిటీ మాదిరి అర్థం చేసుకుంటూ ఉండండి. ముఖ్యంగా చేయవలసినవి సంధ్యావందనం. సంధ్యావందనము, దేవతార్చనము, బ్రహ్మయజ్ఞము, పితృతర్పణము, వైశ్వదేవము అని చెప్పారు. 5 నిత్యకర్మలు. సంధ్యావందనము అంటే సంధి కాలంలో చేసేటువంటి వందనము. అంటే సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మనం సమంత్రకంగా ఉపనయనాధికారం కలిగినటువంటి వారు సమంత్రకంగా చేస్తే, ఉపనయనాధికారం కలిగినటువంటి వారు సూర్యుడికి నమస్కారం చేయాలి. సూర్యోదయ పూర్వమే సంధి కాలం అంటే ప్రాతస్కంలో మధ్యాహ్నం సాయం నుంచి రాత్రులని కాలాన్ని 6 కాలాలుగా విభజించారు. ఈ ఇంటర్స్పర్సింగ్ టైం బిట్వీన్ దిస్ ఈ 6 కాలాలు, 24 గంటలు 6 కాలాలు అంటే ప్రతి 4 గంటలకే ఒక సంధి వస్తుంది. ఈ సంధిలో మన ఈవెన్ హ్యూమన్ సైన్స్ ఆల్సో కన్ఫర్మ్స్ దట్ every 4 hours there is a cell death and regeneration in human body. The cosmic forces will be very active. And divine forces and they will be looking forward to extend their help. అందుకని 4 సార్లు 6 సార్లు కాకుండా కనీసం పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి, రాత్రి వెళ్ళిపోయి ఉదయం ప్రారంభమయ్యే సమయం సూర్యోదయ సమయం. కాబట్టి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయంలో మీరందరికీ వరాలు ప్రస్తుతం బికాస్ ఒకసారి 8కి 9కి వస్తుంది. 6 గంటలకే యావరేజ్ గా జనరల్గా 6 గంటలకే అవుతుంది. సో ఆ సూర్యోదయ సమయానికి లేచి ఆయన నమస్కరించడమే సంధ్యావందనం. ఆ నమస్కరిస్తూ ఆయనకి 3 దోసెల నీళ్లు. మనిషికి డబ్బు, బంగారం ఎంత ప్రీతో దేవతలకు నీరు అంత ప్రీతి. అందుకని వాళ్ళకి ఏమిచ్చినా నీళ్ళే ఇస్తాం. అర్ఘ్యం ఇచ్చినా నీరే, తర్పణం ఇచ్చినా నీరే,
అర్పణం అంటే తృప్తిపరచడం. వాళ్ళని ఎలా తృప్తిపరుస్తామంటే నీటిలో తృప్తిపరుస్తాం. ఆ నీరు చాలు కదా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యు ఆర్ గివింగ్ దెమ్, ఇట్ ఈస్ యువర్ ఫీలింగ్ దట్ యు ఓ సంథింగ్. దట్ ఈస్ వాట్ దే వాంట్. ఆ కృతజ్ఞత ఉండాలి. ఇవాళ పొద్దున్న నన్ను నిద్ర లేపాడు. ఎంతమంది చూడట్లేదండి? ఏమంటే రాత్రి బాగానే ఉన్నాడు. మొన్ననే ఈ మధ్యనే మా బిజినెస్ అసోసియేట్ తప్పే వస్తే లైక్ వన్ ఆఫ్ ఫ్రెండ్ హూస్ ఇన్ బిజినెస్ మేనేజర్ కంపెనీ. రాత్రి ఎవరో బంధువులింట్లో పార్టీ ఉంటే వెళ్ళాట. వచ్చాడు పదకొండున్నరకి. వైఫ్ ఓపెన్ ది డోర్, ఆస్క్ హిమ్ హ్యావ్ యు హ్యాడ్ యువర్ డిన్నర్. హి సెడ్ నో, ఐ ఫినిష్డ్ ఇట్ దేర్. అక్కడ పడుకోండి ఏం చేయాలంటే ఆవిడ వెళ్ళి పడుతుంది, ఆయన పడుతున్నాడు. పొద్దున్న లేపితే లేవట్లేదు. ఎవరో రెండు బాగా వెళ్ళడానికి అదే చెప్పినారు. మీ బాగా రాత్రి మాట్లాడారు, కొంత బాగా అబ్సల్యూట్లీ నార్మల్. విద్యామానస్కం లోకం సౌహృదం సంస్కృతం. ఐదో శ్లోకంలో శంకరాచార్యులు చెప్తారు, బుడలో ఇంటి ఇది శాస్త్రమైన తలపు ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఉన్నంత కాలంలో నువ్వు భగవంతుడిని నీతో పాటు కలుపుకుంటూ ఆయన చెప్పినట్టుగా జీవనం గడిపితే, ఒక దోషి నీళ్లు ఆయన వదిలిపెడితే ఆడవాళ్ళ సంయోగం చేయించాలని అడుగుతున్నారు. ఆడవాళ్ళు కూడా అగ్ని ప్రదానం చేయాలి. మిత్రాయమన, భాస్కరాయమన, రవయమన, ఆదిత్యాయమన, గదాయమన, కుషాయమన, పరిచయమని సూర్యుడికి చాలా నామాలు ఉన్నాయి. ఏదో ఒక నామం మీకు నచ్చిన నామం తీసుకోండి. భాస్కరాయమన ఏదైనా సమర్పయామి అని 3 రోజులు నీళ్ళు ఇవ్వాలి. మా ఉపనయనం కాలేదని మేము అగ్ని వచ్చా ఇవ్వాలి. అదర్వైజ్ కృతజ్ఞుడు, థ్యాంక్లెస్. కృతజ్ఞాయ కార్యక్రమంలో మనం చెప్తాం. కృతజ్ఞుడు కూడా ఆయన ఎదురుస్తున్నాడు. నువ్వు నాకు అగ్ని లేదు ఇవ్వని అన్నాడు అనుకోండి. 2 రోజులు మన పరిస్థితి ఏంటంటే ఆయన పట్టించుకోడు భగవంతుడు కాబట్టి. కానీ మన ధర్మం మనం చేయాలి. నిత్యకర్మలో భాగంగా సంధ్యావందనం మొట్టమొదటి చెప్పారు. ఆ తర్వాత దేవకార్చన. నీళ్ళు ఇవ్వడానికి మనకి ఇబ్బంది ఏముందండి? సంధ్యావందనం ఆయన ఇచ్చి నీరే కదా. ఆయన సముద్రం నుంచి ఇంకింపజేసి దాన్ని మేఘాల్లో పెట్టి వర్షాకాలం దాకా ఆపి ఆ వర్షాలు ముగిస్తే అందులో ఉన్న నీళ్ళు మనం తీసుకుంటున్నాం. ఆయన ఇచ్చింది ఆయన ఇవ్వడానికి మనం దేవుడికి ఇబ్బంది. విశ్వాసం అది సమస్య. భక్తి ఉన్నది, నమ్మకం ఉన్నది, కానీ విశ్వాసం లేదు. ఆ విశ్వాసం ఉంటే తప్ప నిత్యంగా ఫలయుక్తం పోదు. తర్వాత దేవతార్చన రెండవది. ఈ దేవతార్చనలో చాలా 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 అపోహలు ఉన్నాయి. ఎవరు ఎక్కడో చూస్తారు అనుకున్నాం. ఆయన పంచసూత్ర సైతంగా రుద్రాభిషేకం చేసి షోడశోపచారాలతో పూజలు చేసి ఆ మడితో నైవేద్యం వండి పెట్టి ఆ మహానివేదన చేసి ఆ తర్వాత మంత్రపుష్పం పూర్తిగా చదివి పుష్పాంజలి సమర్పించి ఇవన్నీ చేస్తున్నాను. ఇలాగే చేయాలేమో అనుకుంటారు దేవతార్చన. శాస్త్రం ఇచ్చినటువంటి సనాతన ధర్మంలో శాస్త్రం ఇచ్చినంత వెసులుబాటు మీకు వేరే ఏ ధర్మంలో కనపడదు. అసారే సంసారే సారవేదం చతుష్టయం కాశ్యామవాస సతాం సంగో నిత్యగంగా స్నానం శంభు సేవనం అంటారు శంకరాచార్య గారు. అంటే నువ్వు సంసారంలో చేసేటువంటివన్నీ కూడా అసారవంతమైనటువంటివి, సారవంతమైనటువంటివి కావు. ఏ పని చేసినా మిగతావన్నీ కూడా ఉపయోగం లేదు. నీ ఆత్మకు ఉత్తరాలకు పనికిరావు. ఆత్మోత్తరం మనకు వచ్చేవి ఈ 4 ఏమిటి అంటే సారవేద చతుష్టయం, ఈ 4 మాత్రమే. కాశ్యామాస, కాశీలో ఉండు. నిత్య గంగా స్నానం, ప్రతిరోజు గంగా స్నానం చేయి. సతాం సంగో, ఎప్పుడు సత్సంగంలో ఉండు. శంభు సేవనం, ఈశ్వర ఆరాధన చేయి. ఈ 4 మాత్రమే సారవంతమైనటువంటి. గురుగారు కాశీలో ఉన్నటువంటి ఎంతమంది ఉంటారండి? 1.4 బిలియన్ ఇండియాలోనే ఉన్నారు. వీళ్ళందరూ కాశీగా ఉంటే పరిస్థితి ఏంటి? అందుకని సనాతన మాటలు చెప్పారు. అహం కాశీ వంశ్యామి తప్పేవ దేశామినం ఇది బ్రహ్మాండం కాశీవాసవే అని పొద్దున్నే ఒకసారి నమస్కారం చేసుకుని అనుకుంటే చాలా
వచనే కా దరిద్రత అంటాడు కాళిదాస్. అలాగే అన్నానికి ఏముంది, నీ నేను వెళ్ళలేదు కదా, అసలు వెళ్తాను పుణ్యం కదా, నాలుగు పుణ్యం వస్తుందా, రెండు బలం వస్తుందా. నిత్య గంగా స్నానం ప్రతిరోజు గంగా స్నానం చేయాలంటే ఎప్పుడు అవుతుంది, గంగానది వాళ్ళకి మాట్లాడుతుంది. అందరికీ భారతీయులు కూడా అందరికీ ఇవ్వరు, అమెరికాలో ఉంటే అసలు ఇవ్వరు. అప్పుడు ఎలాగా అంటే నువ్వు గంగా స్నానం చేస్తున్నానంటే భావన చేయి, గంగా 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 అని 3 సార్లు గంగాస్నానం చేస్తే గంగా స్నానం చేస్తున్నంత వస్తుంది. గంగకు ఉన్నటువంటి వైశిష్ట్యం అది. మిగతా రోజులు స్నానం చేస్తే పుణ్యం, గంగా నామస్మరణ చేస్తేనే పుణ్యం. ఎందుకంటే ఈ పాఠశాలకి ఈ డిఫరెన్సియేషన్ ఎందుకు, అన్ని పవిత్రమే కదా, అన్ని భారతదేశంలో అంటే ఇక్కడ నాకు కనబడలేదు కానీ తెలుగులో కాలేజ్లో స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతారు తర్వాత ఇలాంటి విషయాలు. అన్ని భారతదేశంలో ఉన్నాయి కదా, అవి పవిత్రమే కదా, తెలుగు మాత్రమే ఎన్నో ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే గంగ ఒక్కటే కదా స్వర్గలోకంలో ఉండి అక్కడి నుంచి భూలోకానికి వచ్చి ఇక్కడి నుంచి పాతాళానికి వెళ్ళింది ఒక గంగానది మాత్రమే. అలాగే విష్ణు పాదోద్భవంగా పుట్టి విష్ణు స్పర్శ చేసి ఆ తర్వాత శివుని శిరస్సు మీద పడి శివస్పర్శ చేసి భూమండలం మీద ప్రవహిస్తూ ఉన్నది పవిత్రం చేసేటువంటి నది గంగా ఒకటి. మిగతా నదులన్నీ భూమి మీద పుట్టి భూమి మీద సముద్రంలో కలిసిపోతాయి. మానవుల్లాగా మనలో ఇక్కడ పుట్టి ఇక్కడే కలిసిపోయేవాడు. అందువల్ల గంగకు ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమిటంటే స్మరణమాత్రం చేత ఆ స్నానం పుణ్యం కలుస్తుంది. స్నానం చేసేటప్పుడు గంగ 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 అనుకుంటే శ్లోకాలు చెప్పినప్పుడు నాకు తెలియదు కానీ కనీసం గంగనామస్మరణ చేయండి చాలా ఉన్నారు. గంగా గంగే యోగుగా విష్ణువులకు సెలెక్ట్ కొన్ని శ్లోకాలు ఉన్నాయి. గంగా స్నానం చేసేటప్పుడు చెప్పండి, మీ గంగా స్నానం చేసేటప్పుడు చూస్తుంది కదా, మనకు విశ్వాసం రావాలి, నమ్మకం ఉంది, భక్తి ఉంది. కాబట్టి కాశ్యామవాస సదాం సంగో నిత్యగంగాస్నానం శంభు సేవనం దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ మనం దేవతార్చన చేసేటప్పుడు మీకు యథాశక్తిగా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది శాస్త్రం. చతుశ్చ ఉపచారం అంటే 64 ఉపచారాలు చేసుకోవచ్చు. సమయం లేదండి అంట, షోడశోపచారాలు చేసుకో, 16 ఉపచారాలతో చేయి. ఒక్కొక్క ఉపచారం 1 నిమిషం, హాఫ్ మినిట్, అందుకంటే ఎక్కువ పడదు. అంటే 8 minutes లో మీ నిత్య పూజ అయిపోతుంది. శంభు సేవనం పూర్తి అయిపోతుంది. అది సాధమైనటువంటి రోజు ఆ రోజు. అంతరాయం లేదండి అనే వాళ్ళ కోసం శాస్త్రం ఇంకా అందుబాటు ఇచ్చింది. ఏంటంటే ఇప్పుడు పిల్లవాడిని స్కూల్లో చేస్తాం. యాజ్ పేరెంట్స్ వి ఎక్స్పెక్ట్ దట్ హి షుడ్ స్కోర్ 100 out of 100. బట్ వెరీ రేర్లీ చిల్డ్రన్ డూ దట్. వాడు 100 తేలేదు కాబట్టి వాడు పనికిరాని ఇంట్లో జరుగుతారు. వాడు 90 తెచ్చినా, వాడు 80 తెచ్చినా, వాడు 70 తెచ్చినా, వాడు 60 తెచ్చినా, వాడు 50 తెచ్చినా, 40 తెచ్చినా, 35 తెచ్చినా, పాస్ తెచ్చినా ఎలా అయితే చదువుకుంటారో జగన్ పిల్లలు ఉండి భారతీయ ప్రవేశం జగత్తు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు మనకి ఆప్షన్స్ ఇచ్చారు. ఎక్స్పెక్టేషన్ ఈజ్ చూడసోచారు చేయి రోజు కుదరడం లేదు. మంచి ఉపచారాలతో చేయమయ్యా అన్న 5 ఉపచారాలు. ఈ 5 ఉపచారాలతో పూజ 2.5 minutes పడుతుంది. రూపం, దీపం, నైవేద్యం, ఈనాడు ఈ 5 ఉపచారాలతో చేయి చాలు. అందులో శంభు సేవనం నిత్య పూజ అంటే ఇంట్లో అది కూడా కష్టమైంది. 2.5 minutes is too precious for me. I am more busy than Prime Minister Modi. ఉన్నారండి, అది కూడా కష్టమైనటువంటి బికాస్ అవి మీకు నాకు చెప్తూ ఉంటారు కష్టంలో గారు 2.5 minutes అయ్యారు. వాళ్ళని కూడా శాస్త్రం వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఏ ఒక్కడిది చాలు అని చెప్పింది. ఇవన్నీ నేను చెప్పే మాట కావండి. శాస్త్రం ఎలాగో నేను కూర్చున్నది నా అభిప్రాయాలు చెప్పడానికి కాదు. శాస్త్రం ఏం చెప్పిందో అలా చెప్పండి. శాస్త్రమే ఇచ్చిన వాడు ఒకటే ఉపచారం చేయి. ఏమిటా ఉపచారం అంటే దీపం పెట్టి
దీపం వెలిగించి వెళ్ళు పూజ చేసినట్లే. ఏ ఇంట్లో అయితే దీపం ఉన్నదో ఆ ఇంట్లో భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఇది ఈశ్వరాజ్ఞ, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. వాటి ఇవన్నీ భూత ప్రేత పిశాచాలన్నీ ఒకసారి శ్మశానంలో ఉంటాయి కదా, అక్కడ ఈశ్వరుడు కూర్చున్నాడు కాప శ్మశానంలో. శ్మశాన చితాభస్మాలయమాని ఆయన స్తోత్రం చేస్తాం. శ్మశానంలో ఉంటాడు ఆయన. అందులో ఆయన పర్మిషన్ లేకుండా బయటికి రాలేదు. అవన్నీ వచ్చేసారి మొదలెట్టున్నాయి. మాకు బోర్ కొడుతుంది ఇక్కడ ఉండి అలా ఉండని వెళ్తాం, కాసేపు చూసొస్తాము అంటే ఆయన ఒక షరతు పెట్టాడు. సరే వెళ్ళండి, కానీ ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఆ ఇంట్లో మీరు వెళ్ళడానికి వీలు లేదు అని. అందుకని వెళ్ళ ఈశ్వరాన్ని దాటడానికి వాటికి అధికారం లేదు. అందుకని భయపడతాయి. ఏ ఇంట్లో దీపం ఉంటుందో ఆ ఇంట్లో భూత ప్రేత పిశాచాలు ఉండడానికి వీలు లేదు, అవి రావు. కాబట్టి భూత ప్రేత పిశాచాలు లేకుండా మన ఇంట్లో ఉండాలి అనుకుంటే మనం దీపారాధన చేసి తీరాలి. అవకాశం ఉంటే పొద్దున్న సాయంత్రం 2 సార్లు చేయండి, మరి మంచిది. సంధ్య వేళల్లో ఈ అమావాస్య వచ్చిందంటే మీరు సముద్రంలో కెట్టాలు పోతూ ఉంటాయి, పౌర్ణం వచ్చిందంటే కెట్టాలు పోతూ ఉంటాయి. అది సమయం సందర్భంలో పెట్టడానికి ఉంటుంది. ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అందరి దృష్టి ఆ పెళ్లి కూతురు మీద పెళ్లి కొడుకు మీద ఉంటుంది. మీ ఫ్రెండ్ అయినా సరే, మీ ఫ్రెండ్ కొడుకు అయినా సరే, ఆ ఫ్రెండ్ కొడుకుతో మీకు పెద్ద అనుబంధం లేకపోయినా సరే, మీ క్లోజ్ ఫ్రెండ్ అయినా సరే, ఫ్రెండ్ వదిలిపెట్టేసి ఆ పెళ్లి కొడుకు మీదే ఉంటుంది దృష్టి. సందర్భం అది, ఆ సమయం అటువంటిది. అలాగా ఈ సంధ్యాకాలంలో ఈ దుష్ట శక్తులు ఎలా అయితే పాజిటివ్ ఫోర్సెస్, డివైన్ ఫోర్సెస్ కూడా యాక్టివేట్ అవుతాయో, ఈ నెగిటివ్ ఫోర్సెస్ ఇన్ ది కాస్మోస్ కూడా అవి కూడా యాక్టివేట్ అవుతాయి సంధ్యాకాలంలో. వాటిని సప్రెస్ చేయడానికి దీపం పెట్టుకుంటారు. కాబట్టి నిత్యక్రమంలో మనం చేయవలసింది ధ్యానం బట్టి, దేవతార్చన బట్టి. తర్వాత మూడవది చాలా ముఖ్యంగా ఇవాళ నేను గమనిస్తున్నాను సమాజంలో చాలా చోట్ల చాలా మంది వదిలేస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే విద్వేషం. విద్వేషం అనే పెద్ద సబ్జెక్టు. నిత్యకర్మలు మనం చేసేటప్పుడు నిత్యకర్మలో భాగంగా మనం చెప్పింది ఏమిటి అంటే పితృదేవతలను స్మరించమని. వాళ్ళకు కూడా నీళ్ళే, వాళ్ళకేమక్కలా, మన డబ్బులే మాట్లాడుతూ ఉన్నారు. గతించినటువంటి పితృదేవతలను స్మరణ చేసి వాళ్ళ పేరు మీద అస్మద్గరం అని గోత్రం చెప్పి పేరు చెప్పి రామస్కర్యాన్ని వట్టి నీళ్ళు ఇస్తే చాలు. అమావాస్య రోజుల్లో నీళ్ళు ఇమ్మన్నారు, మిగతా రోజుల్లో వట్టి నీళ్ళు ఇవ్వండి చాలు వాళ్ళకి అంటే ఒకసారి గుర్తు చేసుకోండి, కృతజ్ఞులుగా ఉండండి. వాళ్ళు మనల్ని కని పెంచి పెద్ద చేసి పోషించి మనకి శరీరం ఇచ్చి తరించడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు ఆవిష్కరించండి అని చెప్పి నేను ఇచ్చడంలో భాగంగా ఇది చాలా పెద్ద సబ్జెక్టు. సమ్మరి ఏంటంటే అది నిత్య పూజ ఎలా అయితే చేస్తామో నిత్యము ఇది లేకపోతే ఏమవుతుందంటే పితృదోషం జరుగుతుంది. పితృదోషం శాపం ఏంటంటే పితృశాపము ఆ ఇంట్లో అకారణమైనటువంటి వైరాలు, ఆర్యాభర్తలు సమయం లేకపోవడం, తల్లి కొడుకులకి ఆ ఇంట్లో ఇబ్బందులు నిష్కారణంగా ఏది ఉండదు కారణం. అంతుపట్టని రోగాలు, డాక్టర్లు కూడా చికిత్స చేయనటువంటి రోగాలు, నిష్కారణ వైరాలు, ఇవన్నీ కూడా పితృశాపం వల్ల కలిగేటువంటివి. వాటిని పోగొట్టుకోవడం కోసం నిత్యం పితృతర్పణ చేయడం నిత్యకర్మలో కాదు. ఆ తర్వాత అంటే మనిషి పుట్టినప్పుడే అనేది రుణంతో పోతారు. దేవరుణం, విషరుణం, పితృరుణం, భూతరుణం అంటారు. తర్వాత ఈ రుణం తీర్చుకోవాలి. తీర్చుకోవడానికి కలిగేటువంటి ఉపాధి మానవజన్యం, వేరే జన్మ వస్తే చేయలేము వాళ్ళు. అందుకే మనుషులుగా పుట్టినందుకు ఈ రుణం తీర్చుకోవడానికి మనం చాలా జంతువుల మీద ఆధారపడి అవుతున్నాం. ఆవు పాలు తాగుతున్నాం, ఇలా గేదె పాలు తాగుతున్నాం, ఇలా జంతువుల మీద చాలా ఆధారపడి అవుతున్నాం. ఊళ్ళలో పడి వచ్చిందంటే లేస్తారు ఇక్కడ. పశువులు, పక్షులు వీటన్నిటి యొక్క సహాయ సహకారాలతో మనిషి జీవనం గడుస్తాం. కాబట్టి వాటికి కూడా భూదయజ్ఞం చేయమన్నారు. అంటే వాటికి ఆహారం ఇవ్వడం కానీ, నీరు అందించడం కానీ, వాటి యొక్క గోసేవ చేయమనే కారణం ఎందుకు అంటే అందరూ అన్నింటిలో ఉత్కృష్టమైనటువంటి జంతువు గోవులుగా
गोविंद क्राइस्ट रिलायंस सत्ययुग सत्यवादी अनुदय गांधी सप्तमी धारिके योगी అని విష్ణుపురాణంలో విష్ణు భగవానుడు నాలుగవ వారితో చెప్తాడు. నాలుగవ వారు విష్ణువు ఉన్నాడు. నువ్వు చాలా గ్రేట్ మహానుభావ, ఈ సృష్టిని ఎలా నడుపుతున్నావు, ఎలా నిలబెడుతున్నావు. ఒకసారి ఊహించండి, 149.75 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నది సూర్యుడు. ఈ 149.75 బిలియన్ కిలోమీటర్స్ నుంచి ఈవెన్ 1 మీటర్ కిందకి వస్తే, ఆయన 1 మీటర్ కిందకి వస్తే భూమండలం టెంపరేచర్ 20 degrees పెరుగుతున్నారు. ఎవ్రీ సిటీ యూఎస్ ఫీలింగ్స్. అలాగే 1 మీటర్ వెనక్కి వెళితే భూమండలం టెంపరేచర్ 10 degrees తగ్గిపోతుంది. అంటే ఈవెన్ 1 మీటర్ కూడా కదలకుండా ఆయన్ని కక్షలో ఎక్కడ నిలబెట్టారో అక్కడే నిలబెడుతున్నాడు. సముద్రం అలల దాకా వచ్చి షోర్ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకు రావట్లేదు, నిలబడట్లేదు? ఏదో చెప్తుంది భయపడి సముద్రం విడిది రావట్లేదు ఊళ్ళోకి. ఎవరికి భయపడి అంటే స్థితికర్త అయినటువంటి విష్ణు భగవానికి భయపడి, ఆయన ఆజ్ఞ కాబట్టి అక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనకి ఆయన అనుజ్ఞ ఉంటే మనం ముందు పెడుతున్నాం. ఏది జరగాలన్నా ఆయన అనుజ్ఞ లేకుండా ఏది జరగదు. ఆయన భయపెడితే భయపడి ఆగినటువంటి వాటిని ఇవన్నీ చూసి నాలుగు పెట్టి ఆయన పోయాడు. మీ వల్లనే ఇవన్నీ జరుగుతుంది, ఎలా మేనేజ్ చేస్తున్నావు ఇవన్నీ అంటే ఒక సూత్రం చెప్పాడు ఆయన. వీళ్ళని ఈ టెంపుల్ వాళ్ళని నేను I gave them an appreciation. You are managing very well excellently. It is astonishing to find out that volunteers are still there. You come back and say, ఎవరి ఏరియా వాళ్ళకి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. పోస్ట్ అయిపోయారు. విష్ణు తత్వం నాకు నేను అర్థమైంది. విష్ణు వాళ్ళు నాలుగు చెప్పారు, నేను కాలేదు తీసేది, సృష్టికర్తలు నేను కాదు, నిలబెట్టేది నేను కాదు. ఎవరు నిలబెడుతున్నారు? గోవింద్ క్రైస్ట్ రిలయన్స్ సత్యవాదికి అనుదయ గాంధీ సప్తమి ధారికే మైంది. ఈ భూమి ఎవరు నిలబెడుతున్నారు? అక్కడ కష్టపడుతుంది. ఇవి కూడా ఈ భూమి కూడా భూమికి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మళ్ళీ అదే సమస్య. కాబట్టి అక్కడే ఉంటుంది. దాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరండి? భూమి నిలబెట్టి ఫస్ట్ గోవుడు. ఆ తర్వాత వేదం చదివేటువంటి ఇప్పుడు గోవింద్ క్రైస్ట్ వేదయిష్ట, ఆ తర్వాత వేదం. కాబట్టి వాళ్ళ నిలబడుతుంటే గోవు యొక్క వైశిష్ట్యం అనేది గోవుని ఆధారం చేసుకుని మన జీవనం గడుస్తాం. మనం హోమం చేసామంటే మనకి గోమయం కావాలి, పిడకలు కావాలి, అన్ని గోవునికి వచ్చినటువంటి పంచగవ్య ప్రార్థన చేస్తే కానీ శరీరం శుద్ధి కాదు. ఎంతో ఆశ్రయించుకొని పాపాలు ఉంటాయి. ఆ పాపాలు ఎలా తొలుగుతాయి అంటే పంచగవ్య ప్రార్థన చేస్తే తొలుగుతాయి. అందుకని పంచగవ్య ప్రార్థన చేసి తీరాలి. గోముఖులు గోమయము వీటితో కలిగినటువంటి పంచగవ్య ప్రార్థన వాళ్ళని తీసుకుని ఒకసారి హోమం చేయడానికి అధికారం లేదు, అర్హత లేదు. హోమాలు చేసేవారు ఎవరికైనా సరే. కాబట్టి భూతయజ్ఞము అది కూడా మనుషులకి చాలా చెప్పినటువంటి నిత్యక్రమంలో భాగంగా. కాబట్టి ఇవి ఏమన్నారు నేను ఏదన్నా కదండి, మరి ఏమిటి అంటే వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే పాపక్షేమం. ఎన్ని జన్మలు ఎత్తాము, ఎన్ని పాపాలు సంపాదించుకున్నాము, ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి వీటి వల్ల పాపక్షేమం అవుతుంది, అంతఃకరణ శుద్ధి లభిస్తుంది అని చెప్పింది శాస్త్రం. ఈ నిత్యకర్మలో ఏం జరుగుతుంది ఎఫెక్ట్ ఫైనల్ అంటే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణము అంటే మనోబుద్ధి అహంకార చిత్తం అని 4 ఉంటాయి. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. అక్కడ కనబడి ఒక పువ్వు బాగుంది అంటే మనసు ఏం చెప్పిందంటే ఆ పువ్వు బాగుంది తీసుకోవడం. బుద్ధి ఏం చేయాలి? ఇందాకే కదా చెప్పావు, అస్థేయం అంటే పర్వసం ఆశించడం. పర్వసం ఆశిస్తే దాని ప్రయోజనం ఏమిటో, దాని ప్రయోజనం ఏమిటో చాలాడు చేయాల్సి వస్తుంది. ఎందుకు నీకు ఆ కర్మ? నేను చక్కగా సుఖంగా ఉండి పెట్టుకున్నా, హాయిగా పెద్ద ప్రమాణాలతో ప్రజలు చేసేవాడి
నెల రోజులు మానేసి ఆ ఇబ్బంది పడాలి, ఆ ఒక్క పువ్వు కోసం ఎందుకు పడతామని బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్తుంది, అది బుద్ధి లక్షణం. ఎప్పుడు చెప్తుంది? ఈ ఉదయం ప్రతి ఉదయాన్నే చెప్తుంది. లేకపోతే బుద్ధి ఏం చెప్తుందంటే మనసు ఏం చెప్తే చేయండి. నీకు బుద్ధి లేదా అంటారు, అందుకే మనసు లేదా అన్నారు. వాడు ఎవరో చెప్పాడు నీ బుద్ధి అనేది అంటారు. అందుకే మనసు లక్షణం ఏంటంటే ఏం చూస్తే అది కావాలి, అది మనసు లక్షణం. దాన్ని మనం తప్పట్లేము. కానీ అందుకే భగవంతుడు ఏం చేశాడంటే మనసుతో పాటు బుద్ధి ఇచ్చాడు, తర్వాత అహంకారం ఇచ్చాడు. నేను చెప్తున్నా, నేను చేస్తున్నా, ఈ నేననేటువంటిది వదిలిపెట్టే ఏం చెప్తుంది శాస్త్రం. ఎలా వదిలిపెట్టేస్తాం? అంతఃకరణ శుద్ధి అంటే ఈ అహంకారాన్ని తగ్గించుకుంటాం. ఈ నిత్యకర్మ చేయడం వల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి అంటే బుద్ధి సక్రమ మార్గంలో పెడుతుంది, మనసును నిగ్రహించగలుగుతాం, అహంకారాన్ని వదిలిపెట్టేస్తాం, చిత్తచాంచల్యం లేకుండా ఉండగలుగుతాం. అంటే ఇది ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్ వల్ల డెసిషన్ మేకింగ్ రైట్ అవుతుంది. ఈ డెసిషన్ మేకింగ్ రైట్ అవడం వల్ల మనం చేసేటువంటి కర్మలు సత్కర్మలే అవుతాయి, దుష్కర్మల జోలికి వెళ్ళాం. సత్కర్మలు చేయడం వల్ల పుణ్యకర్మలే చేస్తున్నాం, పాపములు తొలగించుకుంటున్నాం. మనుష్య జన్మ పైన సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతల వరకు వెళ్ళిపోవచ్చు. ఈ మానవ జన్మలు కేవలంగా పుణ్యం మాత్రమే మిగుల్చుకొని పాపం మొత్తం క్షయం చేసుకోగలిగితే ఈ జన్మలో దేవతా జన్మ వచ్చేస్తుంది. భూమి మీద పుట్టేటువంటి దేవతలందరూ కూడా భూమి మీద పుడుతూ ఉంటారు. రామాయణంలో రాముని దేవతలందరూ స్తోత్రం చేస్తారు. రావణాసుర సంహారం జరిగిన తర్వాత విష్ణుమూర్తికి సాక్షాత్తు అంటే అప్పుడు అన్నాడు, నేను దశరథ కుమారుని, మీరు అభిమానంతో చెప్తున్నారు కానీ నేను చిత్రంజన్ దాస్ గారి అబ్బాయిని అని మనం ఎలా చెప్తామో రాముడు కూడా అలాగే చెప్తాడు. కానీ ఆయన విషయం అయినటువంటి సంగతి ఆయనకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటే తెలిస్తే రావణుడు మనం చేయలేడు, రావణుడు ద్వారా మనం. అలాగే మనుషులుగా పుట్టినటువంటి మనకు కూడా పూర్వజంలో దేవతలము ఏమో కూడా తెలియదు. ఆ అవకాశాలు పోగొట్టుకోకూడదు. కాబట్టి పుణ్యం మాత్రమే మిగుల్చుకొని చేస్తే అంతవరకు వెళ్ళిపోవచ్చు. లేదా తిరిగే జన్మలు అంటారు, పాపములు పెరిగిపోతే తిరిగే జన్మలు వచ్చేస్తాయి, మనకి వెళ్ళిపోతాం. అది వెళ్ళకుండా ఉండి కనీసంగా మానవ జన్మ గ్యారంటీ. శాస్త్రం చెప్పలేదు మాట, గ్యారంటీ అని శాస్త్రం చెప్పలేదు. మనం అర్థం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది ఈ విషయం. నిత్యకర్మలు కనుక మనం సక్రమంగా చేసుకోగలిగితే మనం చేసేటువంటి కర్మలన్నీ పుణ్యకర్మలైన వెళ్తాయి కనుక పాపక్షయం అవుతూ ఉంటుంది కనుక పాపాలు తొలగిపోతాయి కనుక పాపపుణ్యాల సమాహారం ఉన్నప్పుడు ఇంకా మిగిలిపోయిన పాపాలు ఉన్నాయనుకోండి, ఇంకా ఉన్న పాపపుణ్యాల సమాహారమే మానవ జన్మ కనుక మానవ జన్మ వస్తుంది అని మనం సిద్ధాంతీకరించవచ్చు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జన్మ ఏమి కావాలి అని మనం నిర్ణయించుకోవాలి. భగవంతుడు నిర్ణయించకూడదు, ఆయన చేతిలో ఏం లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేశ్వరాయ నా కర్మకు మాదే సింగోస్వ కర్మణి అని దానికి అర్థం ఇది. లేదా నువ్వు పని ఫలితం రాదని చెప్పడం కాదు అక్కడ అర్థం. ఫలితం వచ్చి తీరుతుందయ్యా. కర్మణ్యేవాధికారస్తే నీకు అధికారం ఉన్నది, నిత్య కర్మలు ఆచరించుకున్నదే, దాని ఫలితం ఈస్ గివెన్. పరీక్ష రాసావు, రిజల్ట్ వచ్చి 50 వస్తాయా, 60 వస్తాయా, 70 వస్తాయా, 80 వస్తాయా అనేది రాసిన దాన్ని బట్టి ఉంటుంది. నీకు తెలిసింది, నువ్వు కాదు డిసైడ్ చేసేది. నీ క్వశ్చన్ పేపర్ని నువ్వు ఇవాల్యుయేట్ చేసుకోలేవు, నీ ఆన్సర్ పేపర్ని టీచర్ ఇవాల్యుయేట్ చేస్తుంది. టీచర్ అవ్వంటే కాలకృష్ణుడు ఎలా ఇవాల్యుయేట్, టీచర్ ఎలా ఇవాల్యుయేట్ చేస్తా, ఇష్టం వచ్చినట్టు అవి చేయదు. ఈ క్వశ్చన్కి 3 మార్కులు, ఈ క్వశ్చన్కి 5 మార్కులు, దీనికి 8 మార్కులు అని ఉండేది ముందే ఆవిడ. దాని ప్రకారంగా టోటల్ వేసి వచ్చిందని ఇస్తుంది. అలాగే కాలకృష్ణుడు కూడా ఏం చేస్తారంటే నువ్వు ఆచరించినటువంటి కర్మలను ఆధారం చేసుకుని ఆ కర్మలను బట్టి నీ ఫలితాన్ని నిర్ణయించి ముందే నీ చేతిలో పెట్టాడు. ఇది నిత్యకర్మ యొక్క వైశిష్టం. కాబట్టి ఇప్పుడు ఎన్ని మార్కులు రావాలి అనేటువంటిది నా చిత్రంలో ఉంది. జగద్గురువులు ఏమంటారంటే ప్రాతస్మరణీయులు శ్రీహరి భారతీయ మహాస్వామి వారు ఆయన కనీసం 35 సంపాదించు పాస్ అయిపోతావు. ఒకసారి ఇక్కడ అయిన తర్వాత నువ్వు మెకానికల్ ఇంజనీరా, నీకు 90% వచ్చిందా అని అడుగుతా
గవర్నర్ జాయిన్ అయిన తర్వాత అది ఎవరు పట్టించుకోరు. ఎలిజిబిలిటీ క్రైటీరియా మహా అయితే 75% ఎవరు ఉంటుంది. 75 వచ్చినవాడు, 80 వచ్చినవాడు, 85 వచ్చినవాడు, 90 వచ్చినవాడు ఒకటే. ఎనీ గ్రాడ్యుయేట్ 40 వచ్చినట్టే పోస్టు, దాంట్లో 30 వచ్చినవాడు కూడా సమానం. అందువల్ల కనీసంగా మనం మినిమం చేయవలసినటువంటి ఇవి మనం చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా ఉన్నతి వైపు మనం తీసుకెళ్తుంది. తద్వారా అంతఃకరణ శుద్ధి లభించి మనకి చేసే పనులు విజయం ఎక్కడ యోగేశ్వర కృష్ణ ఎక్కడ వాళ్ళంతా తత్వశ్రీ విజయోపతి అన్నది. అందుకని విజయం గ్యారంటీ అని చెప్తుంది. అది కాదు మాకు ఇచ్చినటువంటి సమయం 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నందుకు అనేలా భావించండి. ఇదంతా కూడా చాలా శ్రద్ధగా నిశ్శబ్దంగా ఉత్సాహంతో ఉంటున్నందుకు అందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ అవకాశం ఇచ్చినందుకు ఈ ఎప్పుడు మేనేజ్మెంట్ టీం అందరికీ కూడా ధన్యవాదాలు సమర్పిస్తూ స్వస్తి పూజాభ్యో పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా లోకాభ్యస్తోస్తు సంస్థా సుఖినో భవంతు కాళివర్షపర్జన్య విదేశశామి దేశోయం శోభయతా బ్రహ్మణాసుభయా అపుత్రా పునఃసంతు పునఃసంతోపినః ధర్మాశ్రమాసంతు జీవన్ సదస్యం ధర్మస్య అధర్మస్య ప్రాణినాం త్వాం విశ్వస్య స్వస్తి